అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫైనాన్షియల్ వెల్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి చీఫ్ గెస్ట్లకి, స్పెషల్ గెస్ట్కి, అలాగే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా యువకులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ వెల్నెస్, ఆర్థిక క్షేమం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 700 కోట్ల పైగా ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని తమకు వచ్చింది, తమ నేర్చుకున్నది, లేదా తమ చదువు ద్వారా సంక్రమించింది, తమకు వచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, ఏ విధంగా అయినా సరే, అది ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పని కావచ్చు, కూలి పని కావచ్చు, వేరే హోటల్ వర్కర్ కావచ్చు, లేదా బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. ఇలా చూస్తే రకరకాలుగా అందరూ కూడా, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జీవితంలో ఒక పొజిషన్కి రావాలని, ఒక ఉన్నత స్థానంలో రావాలని కష్టపడి పనిచేస్తుంటారు. అయితే ఎందుకు ఇన్ని వందల కోట్ల మంది పనిచేస్తున్నా కూడా ఎందుకు కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది అబోవ్ మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంతమంది బిలో పవర్టీలో ఉన్నారు, కొంతమంది రిచ్గా అంటే ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది శ్రీమంతులుగా ఉన్నారు అని ఆలోచిస్తే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలు చెప్తుంటాము, రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటాము. అవన్నీ పక్కన పెడితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎందుకు ప్రపంచంలో కొంత శాతం, అంటే సుమారుగా 3 నుంచి 4% మంది మాత్రమే ఎందుకు శ్రీమంతులయ్యారు? ఈ ప్రపంచం మొత్తం జనాభాలో ఎందుకు కొంతమంది ధనవంతులయ్యారు? మరి వాళ్ళంతా పుట్టుకతోనే ధనవంతులా, లేకపోతే పుట్టుకతోనే శ్రీమంతులా, లేదా వాళ్ళ ఫాదర్స్ వీళ్ళ కోసం ఆల్రెడీ సంపాదించి పెట్టారా? అలాంటి వాళ్ళు ఉంటే కొంతమంది ఉండొచ్చు. కానీ ఎక్కువ మందిని మనం చూస్తే కనుక, శ్రీమంతులు లేదా ధనవంతులైనటువంటి జాబితాను మనం చూస్తే ఎక్కువ మంది చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కనపడతారు, తక్కువ చదువుకున్న వాళ్ళు కనపడతారు. ఇంకా కొన్ని సంవత్సరాలు, అంటే ఒక ఏజ్ వచ్చిన దాకా, సుమారుగా 60 సంవత్సరాల వయసు వచ్చిన దాకా కూడా, 50 సంవత్సరాలు దాటినంత కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఆ ఏజ్ లో సక్సెస్ అయినట్టుగా కనపడతారు. ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకోవడానికి, చర్చించుకోవడానికి మనం ఈ యొక్క మీటింగ్ ద్వారా మనం కలుసుకున్నాం. అదే ఫైనాన్షియల్ వెల్నెస్, అంటే ఆర్థిక క్షేమం. ఎందుకంటే ప్రపంచం మొత్తం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు కావాలి, డబ్బు లేని ఇప్పుడు ప్రజెంట్ మనిషి ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఎందుకు మరి కొంతమంది దగ్గర అది ఉంటుంది, కొంతమంది దగ్గర తక్కువ ఉంటుంది, కొంతమంది దానికోసం ఇబ్బంది పడతారు అనేది, ఆ విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది మనందరికీ అవసరమైన సబ్జెక్టు, మనందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలని, మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, ఒక చిన్న విన్నపంతో, ఒక చిన్న రిక్వెస్ట్తో ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి గమనించండి. ఈ ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నేను గత కొన్ని వారాలుగా గమనిస్తున్నాను. కనుక 500 మంది అవనివ్వండి, 600 మంది అట్టినవనండి, లేదా తర్వాత చూసేవాళ్ళని గమనించినప్పుడు, కొంతమంది, అందరినీ కదా, కొంతమందిని గమనిస్తున్నప్పుడు ఒక నెక్లెస్ వేసుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళు ఒక నెక్లెస్ వేసుకొని కూర్చొని ఉంటారు. ఆ నెక్లెస్ అనేది సహజంగా ఆడవాళ్ళు వేసుకుంటారు. కానీ ఈ నెక్లెస్ ఎవరైనా వేసుకోవచ్చు. మగవాళ్ళు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు, ఏ కులం వాళ్ళైనా వేసుకోవచ్చు, ఏ మతం వాళ్ళైనా వేసుకోవచ్చు, చిన్నవాళ్ళైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు, చదువుకున్న వాళ్ళైనా వేసుకోవచ్చు, చదువు లేని వాళ్ళైనా వేసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మొదట్లో చెప్పాను, అదే ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్తో వెళ్దాం. ఎందుకంటే మనం జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావాలంటే, ఒక మంచి పేరు సంపాదించాలంటే, 10 మందిలో గొప్పవాడు అనిపించుకోవాలంటే, 10 మంది మనతో పాటు ఉండాలంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే ఆ నెక్లెస్ అని మనం మాట్లాడుతున్నామో, ఆ నెక్లెస్ ని
దయచేసి తీసి పక్కన పడేసాం. ఎందుకంటే ఆ నెక్లెస్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో, అందరూ కొన్ని ఏజ్లో కొంతమంది వేసుకుంటారు, కొంత ఉన్నత స్థితికి వచ్చిన కొంతమంది వేసుకుంటారు. ఆ నెక్లెస్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో మన యొక్క ఎదుగుదల, మన యొక్క మంచి పేరు, మన యొక్క ఉన్నత స్థితి మొత్తం కూడా అక్కడితో ఆగిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇది, ఆ నెక్లెస్ తీసి పక్కన పడేయండి. మీరు మంచి స్థితికి రావాలంటే, మంచి పేరు సంపాదించాలంటే. ఆ నెక్లెస్ ఏంటంటే మీకు నేను ఈ విధంగా చేసి పెట్టాను చూడండి. EGO, ఇగో, అహంకారం. అహం, ఒక మనిషికి ఎప్పుడైతే అహం వస్తుందో, అహం ఎప్పుడు వస్తుంది అండ్ ఆలోచిస్తే, నాకన్నీ తెలుసు, నేను బాగా చదువుకున్నా, నాకు చెప్పేవాడు ఎవడు, నా అనుభవం అంత లేదు, వీడి వయసు, వీడెందుకు చెప్పాలి, వీడు చెప్తే నేనేదేంటి, మాది ఆ కులం, మాది ఈ మతం, మా జ్ఞానం ఎక్కువ. ఇలాంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ నెక్లెస్ వేసుకుని కూర్చొని ఉంటాం, ఈ నెక్లెస్ వేసుకుని తిరుగుతుంటాం. ఈ అహంకారం అనే నెక్లెస్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో, మనం ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దయచేసి ఇది నా విన్నపం, నా రిక్వెస్ట్ అంతే. అట్లా కాదు, నా నెక్లెస్ మేము వేసుకున్నాం, నీకెందుకు, మా నెక్లెస్ కదా అది అంటే కానీ మీరు వేసుకోండి, మీ నెక్లెస్ మీరు ఉంచుకోండి, దాంతో కొనసాగండి, దానికి అభ్యంతరాలు ఏమి లేదు. కానీ ఇది రిక్వెస్ట్ గా దయచేసి దాన్ని తీసి పక్కన పడేస్తే, మనకి ఇంతమంది మాట్లాడుతున్న మాటలు, ఇంతమంది పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు అన్నీ కూడా మన జీవితానికి, మన ఎదుగుదలకి, మనకు మంచి పేరు తీసుకురావడానికి, మనం ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా అనేక మాటలు, మనకి పనికొచ్చేటువంటి మాటలు, విలువైన మాటలు మనం వినేవారిగా ఉంటాం, వాటిని అవలంబించేవారిగా ఉంటాం. సరదాగా వినేసి ఏదో తెలుసుకున్నాలని చెప్పి దాన్ని అవలంబించలేని వారిగా కనుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ ప్రతిఫలాన్ని మనం పొందలేము. ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందలేము. అందుకే దయచేసి ఈరోజు నెక్లెస్ తీసివేసి పార్టిసిపేట్ చేయాలని, ఇప్పుడే కాదు, ఎవరి ప్రోగ్రామ్ అయినా, ఎవరు చెప్తున్నా ఏదో ఒక మాట, ఎవరికి తోచింది వాళ్ళు, అంత కూడా అంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎవరికి తోచిన అనుభవంలోంచి, వారి జీవిత అనుభవంలోంచి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం తీసుకుంటూ పనికొచ్చేవి తీసుకోగలిగి, ఒకవేళ పనికిరాని ఉంటే పక్కన పడేసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నత స్థానానికి వస్తాం. దయచేసి ఆ ఇగో అనేదాన్ని పక్కన పెట్టండి ప్లీజ్. లేకపోతే ఈ రోజుల్లో ఒక విపరీతమైన ఆలోచన ధోరణి సమాజంలో పెరిగిపోతుంది. విపరీతమైన ఆలోచన ధోరణి ఏంటి తెలుసండి? డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు అన్నది ఒకటి. రెండు, ఏమి చేసైనా ఆ డబ్బు సంపాదించాలి, ఏమి చేసైనా ఆ డబ్బు సంపాదించలేదు రెండోది. మూడోది, డబ్బు గనక ఎవరైనా మన కంటి ముందు ఉన్న వాళ్ళు, మన రిలేషన్స్ లోనో, మన ఫ్రెండ్స్ లోనో ఎవరైనా సరే ఈ రోజు ఒక స్థాయిలో ఉండి మరలా ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న స్థాయిలో కనపడితే, మన నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, చాలా మంది నోట్లోంచి, అందరి నోట్లోంచి కాదు, చాలా మంది నోట్లోంచి వచ్చే ఒక మాట ఏంటంటే, అక్కడ ఏం పనులు చేస్తున్నాడో వీడు, ఎంతమందిని ముంచాడో, ఇలాంటి మాటలు ఎక్కువ మంది నోట్లోంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ యాటిట్యూడ్, లేదంటే ఆ విపరీత ధోరణి సమాజంలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలంటే ఏదో తప్పుడు పని చెయ్యాలి అనేంతగా పెరిగిపోవటం వల్ల, డబ్బు సంపాదించిన వాళ్ళంతా చెడ్డోళ్ళు అనుకోవటం వలన, అంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళు ఏదో చెడ్డ పని చేసే పైకి వచ్చారు, వాళ్ళు ఎవడో ముంచే పైకి వచ్చాడు అని మనకు కూడా అలాంటి ఆలోచనలే మనల్ని ఆ విధంగా నడిపించేవిగా ఉంటే, అలాంటి ఆలోచన బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. డబ్బు సంపాదించిన అందరూ చెడ్డోళ్ళు కాదు, డబ్బు సంపాదించిన అందరూ కూడా దోచుకున్న వాళ్ళేం కాదు. వాళ్ళు ఎంతో విలువలతో కొంత సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వారి జీవితాన్ని జీవిస్తూ, వారి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది, వాళ్ళ పనిచేసే విధానం ఒక రకంగా ఉంటుంది. వారి ఆలోచన విధానం, వారి పనిచేసే పద్ధతి, అలాగే వారు డబ్బు ఖర్చు పెట్టే విధానం. డబ్బుని సంపాదించడం కష్టం, కానీ డబ్బుని ఖర్చు పెట్టడం కష్టం ఏంటి? డబ్బుని సంపాదించడం కష్టం, ఖర్చు పెడతాం ఏంది? ఒక రోజు కాబట్టి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టచ్చు అనే ఆలోచన వస్తుంది.
ఆ ఖర్చు పెట్టడం గురించి నేను మాట్లాడలేదు. ఖర్చు పెట్టాల్సిన విధానంలో డబ్బుని ఖర్చు పెట్టడం, ఇది ఆ 3-4% మంది శ్రీమంతులైన వాళ్ళు ఆ పద్ధతిని వారు అవలంబించారు కనుక, ఆ పద్ధతిని వారు చాలా సిస్టమేటిక్ గా ఫాలో అయ్యారు కనుక, ఇటు వారి ఆలోచన విధానం, వారు పనిచేసే విధానం, వారు నడుచుకునే విధానం, అలాగే వారి డబ్బును ఖర్చు పెట్టే విధానం అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా వారు వారు ఆ విధంగా జీవిస్తారు కనుక, వారు పేదవారుగా తమ జీవితాన్ని స్టార్ట్ చేసిన, చదువు లేని వారిగా ఉండి వారు కొన్ని బిజినెస్లు ప్రారంభించిన, ఆ స్థానాలకు మనం వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ సిస్టమ్ అంటే మనందరికీ తెలుసు, ఒక విధానం, ఒక పద్ధతి, లేదా మన వాడుక భాషలో క్రమశిక్షణ, ఇలా అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానం ప్రకారం నడుచుకునే వాళ్ళని క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అంటారు. ఇక్కడ చూడండి, ఈ సృష్టిని మనం గమనిస్తే, ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో నడుస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక పని అప్పచెప్పి, వాటికి కొన్ని కట్టడలు పెట్టి, కొన్ని నియమాలు పెట్టి ఏం చేశాడు, మీ ఈ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా తన పని తను చేసుకుంటూ, అంటే ఒక క్రమశిక్షణతో ఈ సృష్టి అంతా కూడా ఉంది కనుక మన జీవన విధానం కొనసాగుతుంది. అదే సమయంలో ఏది రావాలో, ఏ ఋతువుల్లో ఏది రావాలో అవన్నీ కూడా టైంకి వస్తున్నాయి, మన జీవనం కొనసాగుతుంది. అంటే ఈ సృష్టి మొత్తం క్రమశిక్షణతో ఉంది. దేవుడు ఏదైతే క్రమశిక్షణ పెట్టా క్రమశిక్షణతో ఉంది. అదే సమయంలో మనం గమనిస్తే, మనం నివసించే నగరం లేదా కార్పొరేషన్ కి ఒక విధానం ఉంది. అలాగే మన మున్సిపాలిటీకి ఒక విధానం ఉంది. అలాగే మన గ్రామ పంచాయతీ ఒక విధానం ఉంది. మన గవర్నమెంట్కి ఒక విధానం ఉంది. ఇక్కడ బాగా గమనిస్తుంది, మంచిగా క్రమశిక్షణ ప్రకారం ఒక సిస్టమేటిక్ గా మంచి జరిగేలాగా 10 మందికి మంచి జరిగేలాగా ఏ మున్సిపాలిటీ నడుచుకుంటుందో, ఏ కార్పొరేషన్ నడుచుకుంటుందో, లేదా ఏ గవర్నమెంట్ నడుచుకుంటుందో, మనం అందరం అనే మాట ఏంటంటే మంచి కార్పొరేషన్, లేదా మంచి గవర్నమెంట్, మంచి పంచాయతీ, ఇలాంటి ఉంటాం. అంటే ఒక పద్ధతిగా క్రమశిక్షణతో మేలు జరిగే విధంగా నడుచుకునేటువంటి వాటిని అలాగంటాం. అదే సమయంలో మనిషికి కూడా, అంటే మనకి కూడా ఒక క్రమశిక్షణ అనేది భగవంతుడు మనల్ని పుట్టించుతున్న పాటు కొన్ని విలువలు, కొన్ని మన జీవితంలో పాటించాల్సిన పద్ధతులు, మనం జీవించవలసిన జీవన విధానం, మన ఆలోచన విధానం, మనం ప్రవర్తించవలసిన పద్ధతి, ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పించాడు లేదా చెప్పాడు. మనకి అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అలాగా క్రమశిక్షణతో జీవించినప్పుడు మన జీవితం బాగుంటుంది అని ఒక విషయం ఉంది. చూడండి, దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జీవితం లేదా క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనిస్తే, మనందరికీ 2 వీలర్స్ ఉన్నాయి. 2 వీలర్స్ మీద చాలా మంది, ఇప్పుడు మనలో చాలా మంది చేసే ఒక పని నేను చెప్తాను. 2 వీలర్స్ ఉంటాయి. 2 వీలర్ వేసుకుంటాం, ఎక్కడి నుంచో ఆఫీస్ నుంచి వస్తాం, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది చేసే పని, అందరు చేసే పని కాదు, చాలా మంది చేసే పని, వాళ్ళు ఏం చేస్తుంటారంటే 2 వీలర్స్ పార్క్ చేస్తారు, స్టాండ్ వేస్తారు, లాక్ తీసుకుంటారు, ఇలా తిప్పుకుంటూ వస్తారు లోనికి. వచ్చి ఏం చేస్తారంటే అలా విసిరేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ టీపాయ్ మీద పడాలి, లేదంటే ఆ టేబుల్ మీద పడాలి, అలా విసిరేస్తారు. అది ఆటోమేటిక్ ఏమైపోతుంది అంటే అనుకోకుండా ఒకసారి అక్కడ పడుతుంది, లేదంటే వెనకాల పడుతుంది, దాని కింద పడిపోతుంది. ఆ సమయంలో చక్కగా ఇంట్లో వాళ్ళని మాట్లాడతారు, తల్లి ఉంటే తల్లి, లేకపోతే వైఫ్ ఉంటే వైఫ్ మాట్లాడి, నేను అర్జెంటుగా మూవీకి వెళ్ళాలను, లేదా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలను, లేకపోతే ఏదో చెప్పేసి నేను రెడీ వస్తాను, టీ పెట్టిచ్చేసి అది అని చెప్పేసి హడావుడిగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఫ్రెష్ అవుతారు, చక్కగా రెడీ వస్తారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంటారంటే ఆ లాక్ని ఎతుకుతూ ఉంటారు. ఆ లాక్ ఎక్కడ వేసాము ఎత్తుతారు. దానికోసం ఆ టీ పైన లాగుతుంటారు, ఆ సోఫా చెట్లు లాగుతుంటారు, ఆ టేబుల్ అటు ఇటు లాగుతుంటారు, మొత్తం వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఇప్పుడు వాళ్ళ ముఖంలో మనం గమనిస్తే ఆ సమయంలో, అంటే అక్కడ మూవీ టైం అవుతుంది, లేదా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు,
తను లేటు, ఆ లేటు వలన ఆ వచ్చే ఆలోచన వలన తనకి చిరాకు రావడం, తను ఇంకా ఇంకా టెన్షన్ పడడం. అదంతా జరిగేది ఓన్లీ 2 minutes లోనే. ఆ 2 minutes లోనే తన ఫేస్ మారిపోద్ది, తనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంలో ఏం చేస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? భార్యను లేదా అమ్మను ఎవరో పెద్దగా గొంతెత్తి పిలుస్తాడు. ఏమే ఇక్కడ లాక్ పెట్టాను, ఎక్కడుంది అంటాడు. లాక్ పెట్టలేదు, లాక్ పడేసాడు, లేదా లాక్ పడేసాం, పెట్టలేదు మనం. అంటే దీని అర్థం ఏంటంటే తను ఒక్క 2 నిమిషాల్లో చిరాకు పడుతున్నాడు, మొహం మీద స్వెట్టింగ్ వస్తుంది, కోపం వచ్చేస్తుంది. లాస్ట్కి ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి చూసిస్తే అక్కడ లాక్ అక్కడే ఉంటుంది, ఎక్కడో చోట మూలం పడిపోయి ఉంటుంది. వాళ్ళు తీసిస్తారు, ఇక్కడే ఉంది కదా తీసుకెళ్ళమంటే ఆ వెళ్ళేటప్పుడు ఆ లాక్ తీసుకోవడం కూడా ఎలా తీసుకుంటారంటే అప్పుడు ఇలా లాక్కుంటారు. ఇలా లాక్కొని డోరేసుకో, నేను వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు తలుపు తీవాగా డోరేసుకో అంటే చికాగ్గా ముఖంలో ఎలా ఉంటుందంటే చాలా చికాగ్గా డోరేసుకో అంటే అప్పటి వరకు హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఇంటికి వచ్చాడు, సంతోషంగా ఇంట్లో వాళ్ళ పలికిచ్చాడు, రెడీ అయ్యి వచ్చాడు. కానీ ఆ చిన్న ఆ లాక్ కనపడకపోవడం వల్ల తనలో ఒక చిరాకు కోపం వచ్చి వెళ్ళేటప్పుడు ప్రేమగా పలకరించి జాగ్రత్త డోర్ వేసుకోండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను, అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళవలసిన వ్యక్తి చిరాగ్గా డోరేసుకోబా అంటే ప్రేమగా పలకరించవలసిన వ్యక్తిని చిరాగ్గా మాట్లాడే స్థితికి వెళ్ళిపోయాడు. అంతా కలిసి ఎంత 2-3 minutes జరిగిపోతుంది. ఇదే మరొక వ్యక్తిని మనం చూస్తాం. అతను కూడా వచ్చాడు, 2 వీలర్ పెట్టాడు, లోన ఇంట్లోకి వచ్చాడు, ఒక లాక్ తీసుకొచ్చి చక్కగా అక్కడ ఒక మేక్ ఉంది అనుకోండి, ఆ మేక్ అలా తగిలిస్తాడు. ఆ మేక్ అలా తగిలిచ్చి వెళ్ళటం అతనికి అలవాటు. రోజు అలానే వస్తాడు, చక్కగా తను ఎక్కడైతే పెట్టాలనుకున్నాడో అక్కడ దాన్ని పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఒకరోజు పవర్ పోయింది, అనుకోకుండా ఆ ఇంట్లో ఒకరోజు పవర్ పోయింది. నైట్ 8:30-9 అయింది, పవర్ పోయింది. అనుకోకుండా ఇంట్లో క్యాండిల్స్ లేవు పొరపాటుగా. అప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు, క్యాండిల్స్ అయిపోయినండి, ఇప్పుడు క్యాండిల్స్ కావాలంటే అంత చీకటిగా ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి కట్టిక చీకటిగా ఉంది ఇంట్లో, నడుచుకుంటే వెళ్తాడు. అక్కడ ఎట్లా నడుచుకుంటే వెళ్తాడు, కొంచెం తడబాటు, కాళ్ళు తడబడతాయి, కానీ కళ్ళు పొడుచుకున్నా కూడా కానరాపోతున్నా. తను రోజు పెట్టే ప్రదేశం, అలా పెట్టే ప్రదేశం, తను రోజు అక్కడికి నడుచుకెళ్లే విధానం, తనకి ఐడియా ఉంది కనుక, తనకి అవగాహన ఉంది కనుక అతను కొంచెం ఇబ్బంది పడ్డా, కొంచెం కష్టపడ్డా, కొంచెం తడబడ్డా వెళ్ళి చిన్నగా ఆ లాక్ని అట్లా తడివేసి పట్టుకుంటాడు. ఆ లాక్ని పట్టుకొని చక్కగా బయటకు వస్తాడు, రోడ్ మీద వెళ్తాడు, క్యాండిల్స్ తెస్తాడు, ఇంట్లో పని జరిగిపోతుంది. ఇక్కడ అక్కడ అంత వెళ్తూరున్నా, సాయంత్రం 5 గంటలప్పుడు 6 గంటలప్పుడు బయటకు వెళ్ళి వెళ్తూరున్నా, ఆ లాక్ 2-3 నిమిషాలు కనపడిపోయేసరికి అంత చికాకు ఆందోళన వచ్చిన మనిషి మనం చూసాం. ఇక్కడ రైట్ 9 గంటలప్పుడు కట్టిక చీకట్లో తను ఆ లాక్ని తీసుకొని తనకు కావాల్సిన పని చేసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరిని గమనిస్తే ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. ఏంటి తెలుసా? క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కట్టిక చీకట్లో కూడా విజయం సాధిస్తాడు. కట్టిక చీకట్లో కూడా ఒకవేళ కొంత తడబడవచ్చు, కొన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిట్లో ఓడిపోవచ్చు, కొన్నిట్లో తెలుసో తెలియకో పడిపోవచ్చు. కానీ క్రమశిక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా మరొక రోజు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి తడబడ్డా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అంధకారంలో ఉన్నట్టు అనిపించినా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. ఇది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే సిస్టమ్ గురించి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన మాట నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. సిస్టమ్ గురించి. సిస్టమ్ ఇక్కడ చూడండి, సిస్టమ్ అంటే SYSTEM సిస్టమ్. చూడండి, సిస్టమ్ ఎస్ అంటే సేవ్ యువర్ సెల్ఫ్ టైం ఎనర్జీ అండ్ మనీ. సేవ్ యువర్ సెల్ఫ్ టైం ఎనర్జీ అండ్ మనీ. ఇక్కడ మనం గమనిస్తే క్రమశిక్షణ ప్రకారం నడుచుకునేవాడు ఎప్పుడు కూడా తన సొంత సమయాన్ని, సొంత శక్తిని, సొంత డబ్బుని ఆదా చేసుకోగలుగుతాడు. చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంది చూడండి. ఆ 2 నిమిషాల్లో తన ఎనర్జీని కోల్పోయాడు, ప్రేమగా పలకరించవలసిన వాడిని చిరాగ్గా మాట్లాడుతున్నాడు, కోపంతో వెళ్ళిపోయాడు. అంటే
చిన్న లాక్ ఇలాగా ఈ ఒక్క చిన్న లాక్ విషయంలోనే ఉంటుంటే మరి మనం రోజు చేసే కొన్ని కొన్ని క్రమశిక్షణ లేని పద్ధతులకి కొన్ని కొన్ని పొరపాట్లకి ఎంత నష్టపోతున్నామో మన శక్తిని, ఎంత మనం మన టైంని నష్టపోతున్నామో, ఎంత మన డబ్బును కూడా నష్టపోతున్నామో మనకి తెలియకుండా ఉంటుంది. తెలియని పరిస్థితులు మనం జీవిస్తున్నాం. అందుకని దయచేసి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మనం ముందుకెళ్తానికి ప్రయత్నిద్దాం. సిస్టమ్ ప్రకారం, పద్ధతి ప్రకారం. ఇక్కడ గమనిస్తే ఆ 4% లేదా 3% మంది శ్రీమంతులైన వాళ్ళంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం నడుచుకుంటారు, ఒక పద్ధతి ప్రకారం జీవిస్తారు, ఒక పద్ధతి ప్రకారం ఆలోచిస్తారు. అలాగా ఆలోచిస్తారు కాబట్టే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగారు. కానీ అంతేగాని డబ్బు సంపాదించడంతో చెడ్డోడు, డబ్బు సంపాదించడంతో దోచుకునేవాళ్ళు అనే ఆలోచన దయచేసి మన మనసులోంచి తీసివేయాలి. ఎందుకంటే ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకెందుకు అలాంటిదే మన బ్రెయిన్ లోకి ఎక్కువ వెళ్ళిపోయి మన మనస్తత్వం అలా మారిపోతుందంటే, నెగిటివ్ ని ఈ రోజు సొసైటీలో మనం మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే నెగిటివ్ ని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం, నెగిటివ్ ని మనం ఎక్కువగా చూస్తున్నాం, నెగిటివ్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. చూడండి, ఒక మనిషి సక్సెస్ అయ్యాడు, ఒక లేడీ గురించి, లేకపోతే ఒక విస్తరాకులు గుట్టి మనిషి గురించి, లేదా ఒక ప్యాడ్స్ తయారు చేసే మనిషి గురించి, లేదంటే ఇంకా రకరకాల గురించి సక్సెస్ స్టోరీలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మీడియాలో ఎప్పుడు వస్తాయి అంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత, తెల్లవారుజామున 2 గంటలకి మనకి మీడియాలో వస్తూ ఉంటాయి. అప్పుడు చూపిస్తుంటారు ఒక మంచి స్టోరీ, ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు, ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. కానీ అప్పుడు మనం చూడం, మనం చూసేది వేరు, మన టైము, నిద్రపోయే టైము లేదంటాం. అదే కనుక ఎవడన్నా సరే ఒక 100 కోట్లు దోచుకున్నాడు, అతను అరెస్ట్ చేస్తున్నారు, లేదా అతన్ని వెంటాడుతున్నారు, ఏదో ఇలాంటి కొన్ని వస్తూ ఉంటాయి, మనకి మీడియాలో ఎక్కువ వస్తాం. అప్పుడు మనం 40 ఛానల్స్ 50 ఛానల్స్ పెట్టినా కూడా, ఇదేమో ఎక్కడో ఒక ఛానల్ అర్ధరాత్రి 2ంటికి, కానీ 40-50 ఛానల్స్ పెట్టినా కూడా మనకేం వస్తూ ఉంటుందంటే ప్రతి ఛానల్ అదే వస్తుంది, ప్రతి సోషల్ మీడియాలో అదే వస్తూ ఉంటుంది. ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకా దొరుకుతున్నాడు, ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు, ఇప్పుడే నోటీసులు ఇచ్చారు, ఏదో రకరకాలు ప్రతి పొద్దు నుంచి సాయంత్రం వరకు కనీసం 20 టైమ్స్, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కనీసం 20 టైమ్స్ వస్తాం. అంటే మళ్ళీ ఏ ఛానల్ పెట్టాలో చూస్తాం, న్యూస్లో అయితే చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కానీ ఒక నెగిటివ్ విషయం మాత్రం ఒకే సమయంలో, ఒకే నిమిషంలో కొన్ని కోట్ల మంది చర్చిస్తూ ఉంటారు, కొన్ని కోట్ల మంది. దీనివల్ల మనకి ఎక్కువగా మన మనస్తత్వం ప్రకారం నెగిటివ్ ని తొందరగా తీసుకుంటాం కనుక, అంటే వ్యతిరేక భావన తొందరగా మనం అడాప్ట్ చేసుకుంటాం కనుక, మనం ఆస్వాదిస్తుంటాం కనుక, అది ఆటోమేటిక్ ఏమిటంటే అందరిలో కూడా ఒక రకమైన విపరీతమైన ధోరణి పెరిగిపోయింది. అంటే డబ్బు సంపాదించాలంటే ఏదో తప్పులు చేయాలి, ఎవరిని ముంచాలి, ఏదో చీటింగ్లు చేయాలి అని అలాంటి యాటిట్యూడ్ వచ్చి ఈ రోజు సమాజంలో ఒక విపరీతమైన ధోరణిలో నుంచి వచ్చిన ఒక సామెత ఉంటుంది. ఏంటంటే డబ్బు ఉంటే కొండ మీద కోతిని అయినా దింపొచ్చు, డబ్బు ఉంటే కొండ మీద కోతిని అయినా దింపొచ్చు. ఇప్పుడు ఈ దీంట్లో మనం దగ్గర కొన్ని వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ లో. ఏదో ఒకసారి మీరు వెళ్ళి డబ్బు చూపించి కొండ మీద కోతిని దింపండి చూద్దాం. డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగిద్ది. ఎలా దిగిద్ది అంటే, అక్కడ ఆ కోతులు పట్టేటువంటి ఒక వ్యక్తి, ఒక నిష్ణాతుడు, ఆ విద్య తెలిసిన వ్యక్తి ఒక అతను ఉంటాడు. మనం ఆ 2000 రూపాయలు చూపిస్తే ఆ కోతి దిగదు కానీ, పారిపోద్ది. కానీ అదే 2000 సగం డబ్బు 1000 రూపాయలు అతనికి ఇచ్చి, నాకు అది కావాలి అంటే నీకు తీసుకొచ్చి సాయంత్రానికి వచ్చి మీ ఇంటి దగ్గర తెచ్చేస్తాడు. ఎందుకంటే తనకి దాన్ని ఎలాగ ట్రీట్ చేయాలో, దాన్ని ఎలాగ పట్టుకురావాలో తెలుసు కనుక. కానీ మనం డబ్బుకి, అంటే అతనికి ఇచ్చిన 1000 రూపాయలకి విలువిస్తున్నాం, కానీ ఆ తెచ్చిచ్చిన మనిషికి మనం విలువ ఇవ్వటం మానేసాం. ఎందుకంటే డబ్బు ఉంటే అది వచ్చింది అనుకుంటున్నాం మనం. కాదు, డబ్బు ఉంటే వచ్చిందనేది ఆ ఆలోచన కనుక పెరుగుతుంది. కాబట్టే డబ్బు కోసం నానా గడ్డి తింటూ నానా పనులు చేయటం మొదలు పెట్టాము. ఆ వ్యక్తిని మర్చిపోయాం. మనకి సహాయపడ్డ, మన అవసరం తీర్చిన, మన పనికి ఉపయోగపడ్డ మన తోటి మనిషిని మాత్రం పక్కన పెట్టేసాం. డబ్బుంటే కోతి దిగింది అనుకుంటాం. ఇక్కడ గమనించాల్సింది. అందుకే అది సరిగ్గా ఆలోచిస్తేనే దాని ఆ మాట విలువ అర్థమైంది. మనుషులు, మనకు ఉపయోగపడే మనుషుల్ని పక్కన పెట్టాం, మనతో పాటు జీవించే మనుషుల్ని హీనంగా చూస్తున్నాం. కానీ డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నాం. డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకున్నది భ్రమ. బాగా గుర్తుపెట్టుకోండి. అవుతాయి, కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో తెలిసి డబ్బు ఏం ఉపయోగపడదు. ఇక్కడ గమనిస్తే ఆ మనిషికి మనం విలువ లేకపోతాం.
అలా అది ఎలాంటి స్థితికి దిగజారిందంటే, కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయలేకపోతే ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఎలాంటి స్థితిలో దిగజారిందంటే, డబ్బు కోసం తల్లిని కిడ్నాప్ చేసిన కొడుకు, డబ్బు కోసం ఆస్తి రాయించుకోవడానికి తల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన కొడుకుని మన పేపర్లో చూసాం. తండ్రిని చంపిన తనయుడు, అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడిని చంపిన అన్న, అక్కని పెట్రోల్ పోసి తగలబెట్టిన తమ్ముడు. ఇవన్నీ మనం ఎన్నో చూస్తున్నాం రోజు. లేదా 5,000 రూపాయల కోసం మర్డర్ చేసిన వేరే స్టేట్ వాళ్ళు, లేదా సుపారీ మాట్లాడుకొని మనిషిని అంటే మనిషిని చంపుతున్నారు. మనిషిని చంపటం, మన తోటి మనిషిని చంపటం, ప్రాణం నిలువుగా తీయటం, కత్తితో పొడిచో ఎగ్గేదో చేసి, అదే సమయంలో తండ్రిని, తల్లిని, అన్నని, తమ్ముని, అక్కని, అంటే రక్త సంబంధానికి కూడా విలువ లేకుండా అంత దారుణంగా డబ్బు కోసం నీచమైన స్థాయికి మనం దిగజారిపోయామంటే చూడండి ఎలాంటి యాటిట్యూడ్ మనలో పెరుగుతుందో. ఎవడేమైపోయినా పర్లేదు, మేం బాగుండాలి. ఎవడేమైపోయినా పర్లేదు, మేం బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే పెరిగిపోతా ఉందో, విపరీతమైన ధోరణి, డబ్బు మనిషిని తన చుట్టూ తిప్పుకుంటుంది. డబ్బు మనిషిని తన చుట్టూ పిచ్చోళ్ళగా తిప్పుకుంటుంది. అందుకే లేచిన కాంచి మనిషి డబ్బు 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 డబ్బు. అదే సమయంలో డబ్బుకి మొదటి స్థానం ఇచ్చుకొని డబ్బు డబ్బు అని తిరుగుతున్న మనిషికి కొన్ని ఇంపార్టెంట్ విలువైన విషయాలు తెలియకపోవడం, ఆ సిస్టమ్ ఏంటో తెలియకపోవడం. డబ్బు కూడా మనిషికి కావాలి, డబ్బు లేనిదే మనిషి జీవనం కొనసాగించలేడు. డబ్బు ఉంటే అన్ని వస్తాయి, కానీ కానీ అదొక్కటే మాత్రం జీవితం కాదు. దాంతోపాటు ఇంకా అనేక రకాల కోణాల్లో మనిషి జీవించవలసిన అవసరం ఉంది. దానికే మనం ఈ 8 టైప్స్ ఆఫ్ వెల్నెస్ పెట్టాం. ఫిజికల్ వెల్నెస్ కావచ్చు, ఇంటలెక్చువల్ వెల్నెస్ కావచ్చు. మనం సరితమని చెప్పినప్పుడు ఒక జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పిన విషయాలు కావచ్చు. వాళ్ళు ఎలాంటి దానికోసం ఆరాటపడతారు, సెట్ చేస్తారు. వై, ఎందుకు అని సెట్ చేసినప్పుడు వాళ్ళ జ్ఞానం బయటకు వచ్చినప్పుడు అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు తయారవుతారని శ్రీధర్ బాబు గారు చెప్పినప్పుడు ఎమోషనల్ వెల్నెస్ గురించి మాట్లాడిన కొన్ని అద్భుతమైన విషయాలు, ఆకలి రాఘవేంద్ర గారు సమాజం గురించి మాట్లాడిన నువ్వు నేను మనం 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 జనం 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 సమాజం అని మాట్లాడిన మాటలు, ఎలా ఎవరి కోసం ఎలా జీవించాలి, జనంతో కలిసి మనం జీవించాలి, జనాలు దూరం చేసుకోవడం కాదు అని మాట్లాడిన మాటలు. తర్వాత దేవుడి గురించి మన విశ్వనాథ గారు మాట్లాడిన మాటలు, స్పిరిచువాలిటీ అంటే ఏంటి, అసలు మతం ఏంటి, మతం ముందు పుట్టిందా దేవుడు మనిషి ముందు పుట్టాడు అని మాట్లాడిన విలువైన మాటలు. అదే సమయంలో కల్చర్ గురించి, ఒక్కొక్క దేశం గురించి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని మనం పాటించాలి, అప్పుడే ఆ జనాలతో మనం కలిసి ఉండగలుగుతాం, ఆ జనాలు మనం ప్రేమించగలుగుతాం అని మాట్లాడిన అనంతలక్ష్మి గారి మాటల గురించి. కానీ ఇవన్నీ మనం గమనిస్తే ఇవన్నీ కూడా మనిషి చెయ్యగలిగితేనే దానిలో ఒక పార్ట్ డబ్బు కూడా. అదే ఫైనాన్షియల్ వెల్నెస్ అని పెట్టింది. అంటే ఇవన్నీ మిగతా 7 విషయాల్లో, ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ రేపు మాట్లాడబోతారు సార్, ఈ మిగతా 7 విషయాల్లో కూడా మనిషి ఖచ్చితమైన జీవితం జీవిస్తేనే డబ్బు కూడా వాళ్ళతో ఉంటుంది, డబ్బు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంతేగాని డబ్బు ఒక్కటే కావాలి, నాకు మిగతా ఏం అవసరం లేదనుకుంటే, మిగతా ఏం అవసరం లేదనుకుంటే ఏమవుద్ది, ఇలానే డబ్బు మనిషి తన చుట్టూ తిప్పుకుంటా ఉంటుంది. అందుకే 90% పీపుల్ మనం లేచిన కాంచి డబ్బు 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 అని దాని చుట్టూ తిరుగుతున్నాం. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేస్తాను. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న పీపుల్ని అడుగుతాను. అక్కడ 200 మంది వచ్చు, 300 మంది వచ్చు, 400 మంది వచ్చు. అక్కడ నేను క్వశ్చన్ వేస్తాను, ఇలాంటి సమయంలో క్వశ్చన్ వేస్తాను. ఏమనంటే, ఇన్కమ్ అంటే ఏంటి, మీ ఇన్కమ్ ఎంత అని ఏమన్నా అడిగితే టక్కని చెప్తారు 40,000. మీదెంత అంటే 50,000, మీదెంత అంటే 1 lakh, మీదెంత అంటే 25,000. అంటే ఆ హాల్లో 200 మంది ఉంటే 200 మంది మైండ్లోకి ఒక ఫిగర్ వస్తుంది, మీ ఇన్కమ్ ఎంత అంటే. అలానే దీంట్లో పార్టిసిపేట్స్ ఇన్ని వందల మందిలో మీకు కూడా ఒక ఫిగర్ వచ్చి ఉంటుంది, మీ ఇన్కమ్ ఎంత అంటే మీకు ఒక ఫిగర్ వచ్చింది. ఎంత, 10,000, 5,000, 25,000, 50,000, 1 lakh వచ్చేసింది. ఇన్కమ్ అనగానే మనిషి ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే డబ్బు డబ్బు, ఇన్కమ్ అంటే డబ్బు అంతే. అందుకే 200 మంది ఉంటే 200 మందిలో ఒక ఆలోచన, ఒక ఫిగర్ వచ్చి కూర్చుంది. 400 మంది ఉంటే 400 మందిలో ఒక ఫిగర్ వచ్చి కూర్చుంది. ఇక్కడ మనందరిలో కూడా ఒక ఫిగర్ మైండ్లోకి వచ్చి కూర్చుంది. కానీ అసలు కరెక్ట్ గా ఇన్కమ్ కి ఒక చిన్న డెఫినేషన్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్కమ్ 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 ఇన్ అంటే లోనికి, కమ్ అంటే వచ్చేది.
లోనికి రావటం, లోనికి రావటం అంటే లోనికి రావటం ఏదైనా సరే, మన లోనికి రావటం ఏదైనా మనకి ఇన్కమ్. మీరు దానికి చిన్న క్లారిటీ ఇవ్వటానికి ట్రై చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనం నెలంతా పనిచేసాం, మన అకౌంట్లోకి శాలరీ వచ్చింది, ఇన్కమ్. ఒక వారం అంతా పనిచేసాం, ఒక కూలి పని చేసాం, ఆ రోజు శనివారం సాయంత్రం మనకి డబ్బులు వచ్చినాయి, ఇన్కమ్. అది డబ్బు రూపాయన ఇన్కమ్. అదే సమయంలో ఎవరో మన తోటి మనిషి ఒక ఆపదలో ఉన్నాడు, ఒక సహాయం చేసాం, అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తారు, కృతజ్ఞతలు అండి అంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక కృతజ్ఞతాపూర్వకమైన ఒక ప్రేమతో కూడిన ఆత్మీయతతో కూడిన ఒక పలకరింపు ఒక పలకరింపు మనం తీసుకున్నాం. మీరు గమనించారేదో, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక తృప్తి ఉంటుంది. అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి ఉంది చూసారా, అది కూడా ఇన్కమే. అది ఊరకు రాదు, దాన్ని సంపాదించాలి. అక్కడేదో చేసాం, మనం అక్కడేదో పని చేసాం, దాన్ని సంపాదించాం. అలానే మనం బాగా గమనిస్తే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు తల్లిదండ్రులు వదిలేశారు, పిల్లలు వదిలేశారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే పెద్ద వృద్ధాప్యం ఉంటారు. వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు కావచ్చు, ఇంకెక్కడ పని విషయాల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే, వాళ్ళ నీడ్ని బట్టి, నీడు ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వారి నోట్లో నుంచి ఒక మాట వస్తూ ఉంటుంది. ఏంటి తెలుసా? చల్లగా ఉండయ్యా, చల్లగా ఉండమ్మా, మా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు బతుకంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదాలు కూడా ఇన్కమే. ఆశీర్వాదాలు ఎవరికి రావు, ఆశీర్వాదాలు కూడా కష్టపడి సంపాదించాలి. ఆశీర్వాదాలు కష్టపడి సంపాదించాలి. ఇన్కమ్, డబ్బు కష్టపడి సంపాదించాలి. మనసుకు తృప్తి కష్టపడి సంపాదించాలి. ఆశీర్వాదాలు కష్టపడి సంపాదించాలి. ఇంకొంతమంది చూస్తే కొన్ని పల్లెటూరులో, కొన్ని పేటల్లో, కొన్ని బజారుల్లో, కొన్ని రోడ్లు కొన్ని ప్రాంతాల్లో నివసించే వారిని, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి అతను డబ్బు ఉండదు, ఏముండదు, కానీ ఒక మంచి పేరు ఉంటుంది. ఎట్లా తెలుసా? ఏదైనా అవసరమైన నా ఇంట్లో చనిపోయినప్పుడు, పెళ్లి పనుల్లోనో, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం, వాళ్ళు వచ్చేసి వాళ్ళ సొంత పనులాగా అన్ని చేసేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏముంటుందంటే, మనం చాలా మంది నోట్లో తింటుంటాం, ఈయన ఎంత మంచివాడండి, ఈ ఊర్లోకల్లా ఎంత మంచి అంటే, దాన్ని ఏమంటారంటే మంచి పేరు. ఒక వ్యక్తికి మంచి పేరు సంపాదించటం. మంచి పేరు సంపాదించడం అంటే అది కూడా సంపాదించడమే. మంచి పేరు ఊరికే రాదు, మంచి పేరుని సంపాదించాలి, ఆశీర్వాదం సంపాదించాలి, మనసుకు తృప్తి సంపాదించాలి, డబ్బుని సంపాదించాలి. అయితే మాకు మంచి పేరు అవసరం లేదు, మాకు ఆశీర్వాదాలు అవసరం లేదు, మాకు తృప్తి అవసరం లేదు, మనస్తృప్తి అవసరం లేదు, కానీ ఒకటి కావాలి, డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు అనే ఆలోచన పిచ్చి పట్టినట్టు పట్టి మనిషి ఏం చేస్తున్నాడు? దానికోసం ఏదైనా చేస్తున్నాడు, ఎవరినైనా చంపుతున్నాడు, ఎవరినైనా మోసం చేస్తున్నాడు, ఎవరినైనా దారుణంగా హింసిస్తా ఉన్నాడు. అందుకే డబ్బు తన చుట్టూ తిప్పుకుంటుంది మనిషిని. తన చుట్టూ అంటే మనిషికి క్షేమం లేదు, మనిషి మనశ్శాంతి లేదు, మనిషి ప్రశాంతత లేకుండా డబ్బు 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 అని తన చుట్టూ తిప్పుకుంటుంది. కానీ మనం ఏదైతే పాటించాలో అవన్నీ గనక మనం పాటిస్తే, మనకు ఒక క్రమశిక్షణ కలిగి పాటిస్తే, భగవంతుడు ఏదైతే చెప్పాడో మనం ఈ లోకంలో జీవించడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి, అనేక మంది ఆశీర్వాదాలు పొందటానికి, 10 మంది మనతో కలిసి ఉండటానికి, మనసుకు సంతృప్తి కలిగి ఉండటానికి, ఇవన్నీ చూసి డబ్బు సంపాదించడానికి, ఉన్నత స్థాయిలోకి రావడానికి, ఇవన్నీ మనం ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలో ఏదైతే మనిషిగా మనం చెయ్యాలో, ఏదైతే మనిషిగా మనం నడుచుకోవాలో అవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలోనికి వచ్చేవారు ఉంటారు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే నేను ఇక్కడ ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను మీకు. ఒక చిన్న పిక్చర్. ఇక్కడ 2 చెట్లు కనపడతాయి. ఇక్కడ 2 చెట్లు. ఇది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, 2 ఉన్నాయి. ఇది మన ఎదురింట్లో అనుకుందాం, ఇది మన ఇంట్లో చెట్టు అనుకుందాం. ఇక్కడ గమనిస్తే ఈ చెట్టుకు చూడండి, ఎక్కువ కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి, ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి, పెద్ద ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి టేస్ట్ గల ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి కలర్ కూడా ఉన్నాయి, మంచి కలర్ ఉన్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి, మంచి సైజు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఇది మన ఇంట్లో. అంటే ఇక్కడ చిన్న కాయలు ఉన్నాయి, కలర్ తక్కువ ఉన్నాయి, సైజు కూడా తక్కువ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే, చూసారు కదా, గమనిస్తే ఇది మన చెట్టు, ఇది మన ఆపోజిట్ హౌస్ లో ఉన్నాం. మనం ఈ చెట్టు దగ్గర నుంచొని
ఈ చెట్టు వైపు చూస్తూ మన ఫ్రూట్స్ చూస్తూ, ఇక్కడ ఈ ఫ్రూట్స్ చూస్తూ, ఈ చెట్టును చూస్తూ, మన చెట్టును చూసుకుంటూ ఎన్ని రోజులు ఉంటే ఈ చెట్టుకున్న ఫలాలు లాగా ఈ చెట్టుకు వస్తాయి? ఎన్ని రోజులు చూస్తే? ఈ మాట నేను కొన్ని ప్రోగ్రామ్స్ అడిగితే రకరకాల సమాధానాలు చెప్తుంటారు. ఎలాగో తెలుసా? 100 days చూడాలి, 365 చూడాలి ఒక చోట, 100 days చూస్తే బాగుంటుంది ఒక చోట, ఇలా చెప్తుంటారు. మీరు ఆలోచిస్తే ఒకసారి మనకి లైవ్ ఇది ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా నేను మీతో ఇంటరాక్షన్ కాలేకపోతున్నాను. ఇక్కడ గమనిస్తే అదే కనుక సరిగ్గా ఆలోచిస్తే ఎన్ని రోజులు చూసినా కూడా ఆ ఫ్రూట్స్ లాగా మన చెట్టుకున్న ఫ్రూట్స్ తయారవ్వవు. ఎందుకు తయారవ్వవు అంటే చూపులతో పనులు కావు. ఈ రోజులో మనం చాలా మంది చేసే పని అదే. ఏంటి తెలుసా? ఎదుటి వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, మన బంధువులు వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, నా ఫ్రెండ్స్ వీడు డెవలప్ అయిపోతున్నాడు అంటే ఎదుటి వాళ్ళని డెవలప్ అవుతున్న దాన్ని చూసి ఈర్ష్యపడతా ఉంటాం, లేకపోతే ఎదుటి వాళ్ళు సంపాదిస్తున్న దాన్ని బట్టి అసూయ పడతా ఉంటాం. కానీ అసలు మరి నాలో లోపం ఏంటి? నేనెందుకు ఎదగలేకపోతున్నాను? నేనెందుకు ఒక మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నాను? నేనెందుకు అనేక మంది చేత ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నాను? మరి నాతో పాటు ఎందుకు 10 మంది ఉండరు? నేనెందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాను అని ఎప్పుడు ఆలోచించరు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకోవటం. వాడు డెవలప్ అయిపోతున్నాడే, ఏం చేస్తున్నాడు అంటావు? వాడు ఏదో తప్పుడు పాట చేసినట్టే. అంటే ఖాళీ కూర్చొని మనం చేసే పనులు ఇవి. అసలు నేనెందుకు డెవలప్ అవ్వట్లేదు? నాలో ఏం లోపం ఉంది? నాలో తప్పేముంది అని మాత్రం ఆలోచించుకునే పరిస్థితి 90% మంది మనం చేయటం లేదు. అందుకే ఎదుటి వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నాం కానీ మనం మాత్రం డెవలప్ అవ్వలేని వారుగా ఉంటున్నాం. లోపం ఎక్కడ ఉంది? ఇక్కడ గమనిస్తే చూస్తే పనులు కావు. 2 లేదనుకోండి, ఈ కనీసం కొంత చీటింగ్ చేయొచ్చు. ఎట్లా తెలుసా? ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది మంచి కలర్ ఉంది, ఈ మంచి కలర్ లేవు, ఈ ఫ్రూట్లు బాగా మంచి రేటుకి అమ్ముడిపోతున్నాయి, ఈ మంచి రేటుకి అమ్ముడిపోవట్లేదు. అప్పుడు ఏం చేయగలరు? కొంచెం ఇంకొంత బెటర్ చేయొచ్చు. అంటే ఈ మధ్య కొన్ని కొత్త టెక్నిక్స్ మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇలాంటి ఫ్రూట్స్ తెచ్చి కెమికల్స్ వేసి వాటిని ఈ కలర్లోకి తీసుకొస్తాం. అంటే కెమికల్స్ వేసి ఈ కలర్లోకి తీసుకురావడం వల్ల ఈ కలర్లో ఇవి కనపడతాయి. ఎక్కడికి? పైకి మాత్రమే కలర్లో కనపడతాయి. ఆ కలర్ కనపడంగానే మళ్ళీ కొంతమంది ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా కలర్ బాగానే ఉన్నాయి కదా అని కొంచెం తక్కువ రేటు, అది 10 రూపాయలు చెప్తే 5 రూపాయలు చెప్తాడు కదా, తీసుకొని వెళ్తుంటాం. కానీ అక్కడికి వెళ్ళి కోస్తే పురుగు పట్టి ఉంటుంది, లేదా పాడైపోయి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే బహుశా ఆ పురుగును పాడైపోయిందని తీసేసి సగం కాయ తీసేసి మిగతా సగం తింటేనేమో రకరకాల జబ్బులకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించాలంటే ఇది నేను కెమికల్ వేసి పండించటం వలన, కలర్ మార్చడం వలన ఎదుటి వాళ్ళకి ప్రమాదం అని తెలుసు, ఎదుటి వాళ్ళకి ఆరోగ్యం నష్టం తెలుసు, అవసరమైతే ఒకసారి ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణం పోతుందని కూడా తెలుసు. కానీ తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదంటే ఇక్కడ మన దాంట్లో ఏం లేదు, కలర్ లేదు, సైజు లేదు. కాబట్టి ఎట్లా ఒట్లో బతకేయాలన్నట్టుగా మనం అటు చేసుకెళ్తాం. దీనివల్ల ఇతరులకు నష్టం కలిగే విధంగా ఈరోజు చాలా మంది మన జీవితాలు అంతే ఉన్నాయి. గొప్ప వాళ్ళు మేము చెప్పుకోవడానికి ప్రయత్నించడం, దాన్ని నటించడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా నటించడం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి పక్కన పెట్టి ముందు అసలు నాలో లోపం ఉంది, నాలో లోపం ఎక్కడ ఉంది, నాలో ఎక్కడ లోపం ఉంటే నేను ఎదగలేకపోతున్నాను, నాలో ఎక్కడ లోపం ఉంటే నేను 10 మందికి ఉపయోగపడే వాళ్ళు ఉండలేకపోతాను ఆలోచించుకుంటే అప్పుడు స్టార్ట్ అయింది నీ ఇంటెలిజెన్స్ ఏంటో. అప్పుడు బయటకు వస్తాయి ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను సంపాదించలేకపోతున్నాను. అప్పుడు అర్థమైంది. చూడండి, ప్రాబ్లం ఉంటే పని ఇక్కడ చేయకూడదు. ఇక్కడ చేస్తే ప్రమాదం. అంటే దాన్ని పై షో అంటారు. పై షో చేయడం అంటారు. పై షో చేస్తే నష్టం ఎవరికి? మనకే నష్టం. పై షో చేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. మన ప్రాబ్లం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ చెట్టుకి ప్రాబ్లం ఎక్కడుందో నేను ఇప్పుడు గమనించు. ఇక్కడ పని చేస్తే ఫ్రూట్స్ పెరగవు. ఇలాగా పని ఎక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలి, రూట్స్ లెవెల్లో చేయాలి. రూట్స్ మీకు కనపడుతున్నాయి అనుకుంటా. రూట్స్, వేర్లు.
పని ఇక్కడ జరగాలి. ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తెగులు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇది కనపడదు, ఇది కనపడిద్ది. ఇది విజిబుల్, ఇది ఇన్విజిబుల్. అంటే కనబడని చోట పని చేస్తే కనబడే చోట ఫలాలు వస్తాయి. ఇది మనం చెప్పింది కాదు, ఇది దేవుడు పెట్టిన చట్టం. కనబడని చోట పని చేస్తే కనబడే చోట ఫలాలు వస్తాయి. దేవుడు పెట్టిన చట్టం, దేవుడు పెట్టిన సిస్టమ్. అలాగే ఇప్పుడు కనబడని చోటు ఒకటి ఉంది మనకి. మన ఎదుగుదలకు అడ్డుపడేది మనకు ఒకటి ఉంది, కనబడని చోటు. అదేంటంటే బాగా గమనించలేదు క్వశ్చన్ మీకు. మీరు కూర్చున్నారు కదా, మీరు ఇంట్లో కుర్చీలో కూర్చున్నారు, బెడ్ మీద కూర్చున్నారు, లేకపోతే ఎక్కడో కూర్చున్నారు కదా. మీరు కూర్చున్న కుర్చీలో ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకోండి. ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కళ్ళే కదా. కానీ ఒక్కళ్ళగా కనపడుతున్న రెండు మనస్తత్వాలు, రెండు రూపాలు మనలో ఉన్నాయి. ఒక్కళ్ళగా కనపడుతున్న రెండు రూపాలు, రెండు మనస్తత్వాలు మనలో ఉన్నాయి. చూడండి, ఎవరన్నా, దానికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఎవరైనా గృహప్రవేశాన్ని పిలిచారంట, మన ఫ్రెండ్, బంధువులు ఎవరు. మనం వెళ్ళినప్పుడు సహజంగా హౌస్ ఎంత బాగుందండి, కంగ్రాచులేషన్స్, మీకు మంచి అని చెప్తాం. లోన్ ఏమనుకుంటాం తెలుసా? వీడు కూడా ఇల్లు కట్టేశాడు, ఇంకానే మనం కట్టలేదు అంటే లోన్ ఇది. బయటికి మాత్రం కంగ్రాచులేషన్స్ బ్రదర్. అదే సమయంలో ఎవరన్నా మంచి వెహికల్ కొనుక్కున్నారు అనుకోండి, వెహికల్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్ అంటారు. కానీ లోన మనం ఎందుకు కొనలేదు అంటే వీడు కూడా కొనేసారు, వీళ్ళు కూడా కొనేసారు. ఎవరైనా రెండో అంతస్తు, వీళ్ళు అప్పుడు పైన బిల్డింగ్ చేశారు. ఇది పైకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం, లోన వేరే విధంగా ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయి? రెండు మనస్తత్వాలు. అంటే ఇద్దరు, ఒక్కరిగా కనపడుతున్న ఇద్దరం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కరిగా కనపడుతున్న ఇద్దరం. చూడండి ఇక్కడ, అంటే కొంత లాజిక్ గా నాకు చెప్పడం చేత కాదు, నాకు వచ్చిన భాషలో నేను నేర్చుకున్నట్టు చెప్తున్నాను. దయచేసి దాంట్లో పెడార్థాలు మాత్రం దయచేసి తీయద్దు, పనికొచ్చే అర్థాన్ని మాత్రం తీసుకోవాలని నా మనవి. ఇక్కడ ఇద్దరుగా ఉన్నాం. చూడండి, ఇప్పుడు దానికి ఇంకొంచెం ఎగ్జాంపుల్ చెప్పు. సపోజ్ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయారు, ఆ ఇంటికి మనం చూడటానికి వెళ్తాం. చూడటానికి వెళ్ళినప్పుడు రాత్రే మనతో కలిసిన వ్యక్తి, రాత్రే మనం మాట్లాడిన వ్యక్తి అక్కడికి వెళ్ళేసరికి పడుకోబెట్టి ఉంటారు, బెడ్ మీద ఎక్కడ పడుకోబెట్టి ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏమైనా ఏడుస్తుంటారు తెలుసా? అప్పుడే వెళ్ళిపోయావా, అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయావా, ఏదో రకరకాలుగా ఉంటారు. అంటే వెళ్ళి పోయాడు, చనిపోయాడు. అంటే మనం రాత్రి మాట్లాడిన వ్యక్తి లేదా ఉదయం మాట్లాడిన వ్యక్తి అదే రూపం అక్కడ ఎదురుగా పడుకోబెట్టుంది. కానీ మనం ఆ ఇంటి వాళ్ళు లేదా వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నా, వాళ్ళ స్నేహితులు మాట్లాడుతుంటే వెళ్ళిపోయావా, చనిపోయావా, మమ్మల్ని వదిలిపోయావా అంటారు. అంటే పోయింది ఎవరు మరి? ఇదే రూపం అదే బెడ్ మీద ఉంది, రాత్రి పడుకున్న రూపం ఈ రోజు కూడా అంతే పడుకొని ఉంది. కానీ ఏడుస్తుంది కదా అన్నట్టుందంటే వెళ్ళిపోయావా అంటే పోయింది ఎవరు మరి? పోయింది ఎవరు? ఎక్కడికో పోయాడు, ఎక్కడికో పోయాడు వాడు. అసలు వీడు ఆల్రెడీ వాడిపోతే వీడు పనికిరాడు, వాడిపోతే వీడు పనికిరాడు, వాడు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అసలైన వాడెవడు? అసలైన వాడెవడు? వాడు ఎవడు? దీంట్లోంచి వెళ్ళిపోయినాడు, వీడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే ఆ పరిస్థితిలో మన ఆలోచన విధానం ఉంటుందో మన ప్రవర్తనలో ఆటోమేటిక్ మార్పు వస్తాయి, మన ఆలోచన విధానంలో ఆటోమేటిక్ మార్పులు వస్తాయి, మనిషిని గుర్తించడంలో ఆటోమేటిక్ గా మార్పులు వస్తాయి. అసలైన వాడు వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు పైకి ఒకడు ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు? కంగ్రాచులేషన్స్ బ్రదర్, మీ ఇల్లు బాగుంది అంటున్నాడు. లోన ఏమనుకుంటున్నాడు? వీడు కూడా కట్టేశాడు ఇల్లు అనుకుంటాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? పైన లేదు, పైన ప్రాబ్లం లేదు, మనం చేసే పనిలో ప్రాబ్లం లేదు. మనం కష్టపడుతున్నాం, మనం నిజంగానే కష్టపడతాం, మనం చేసే పనిలో ప్రాబ్లం లేదు. చాలా మంది పని తిట్టుకుంటూ ఉంటారు. మనం చేసే పనిలో ప్రాబ్లం లేదు, మనం చేసే జాబ్ లో ప్రాబ్లం లేదు, మనం చేసే బిజినెస్ లో ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మన లోపల ఉంది. అసలైన వాడి దగ్గర ప్రాబ్లం ఉంది. అసలైన వాడి దగ్గర ప్రాబ్లం పెట్టుకొని మనం పైకి ఎంత నటించినా ఉపయోగం ఉంది? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలైన వాడి దగ్గర ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలైన వాడి దగ్గర?
అసలు ఏమున్నాయి ఆ కనపడని చోటు ఏమున్నాయి మరి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా అది దేవుడు పెట్టిన చట్టం. కనబడని చోటు పనిచేస్తే కనబడే చోట ఫలాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు కనబడిన చోటు ఎవరు మనకు అర్థమైంది. కనబడిన చోట్లో మనం ఏం పని చేయాలి? పని చేయాలంటే బయట కదా మనం పని చేయాలి. మరి కనబడిన చోటు మనం ఏం పని చేయాలి అని కనుక ఒకసారి ఆలోచిస్తే, కనబడిన చోటు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే కనబడే చోట మనం చేసే పని మంచి ఫలితాలను ఇస్తుంది, మంచి పేరు తెచ్చి పెడుతుంది, మంచి ఆశీర్వాదాలు తెచ్చి పెడుతుంది, మంచి డబ్బు కూడా తెచ్చి పెడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. అసలు ఏం పని చేయాలి? కనబడని చోటు మనం ఏం పని చేయాలి అనేది కనుక చూస్తే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో కొంచెం వివరించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే అందరూ చివరికి పార్టిసిపేట్ చేయండి దయచేసి. నెంబర్ 1 ఏం పని చేయాలి? స్పీడ్గా చెప్తాను కొన్ని పాయింట్స్. నెంబర్ 1 విజన్. నెంబర్ 1 విజన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా సాధారణంగా కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు పలికిన మాట. నేను అనుకోవటం ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరం కూడా బహుశా కొన్ని 10 సార్లు మనం ఈ మాట వినుంటాం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వినుంటాం. విజన్ అంటే ముందు చూపు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదా ముందు చూపు. అంటే విజన్ లేకపోతే ఏ మనిషి కూడా తను అనుకున్న స్థితికి చేరలేడు, తను అనుకున్న స్థితికి చేరలేడు. ఇక్కడ గమనించింది, విజన్ లేకపోతే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక ట్రైన్ ఎక్కి లేదా బస్ ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వమంట. మా ఊరికి టికెట్ అంటే ఎవరికి తెలియదు, కండక్టర్ తెలియదు మీ ఊరేంటో, నువ్వు చెప్పాలి మా ఊరికి టికెట్ ఇవ్వమంటే. విజన్ లేని వాడి జీవితం అలాంటి జీవితం, అంటే గమ్యస్థానం లేని జీవితం, ఎటుపోతున్నాడో తెలియని జీవితం, ఎటుపోతున్నాడో తెలియని జీవితం అంటారు. అందుకే ఫస్ట్ ఏమంటాలి? విజన్ ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనందరికి విజన్ ఉందా లేదా? అందరికి ఉంది. ఇక్కడే మనం ఈ విజన్ అనే విషయంలో కొంత తెలుసుకోవాల్సిన విషయం కాబట్టే నేను ఆ పాయింట్ తీసుకొచ్చాను. మొట్టమొదటి పాయింట్ విజన్ ఉంది, మనందరికి విజన్ ఉంది. పెద్దవాళ్ళకు ఉంది, అందరికి ఉంది, కూలి పని చేసే వాళ్ళకు ఉంది, ఎంప్లాయీస్కి ఉంది, అందరికి విజన్ ఉంది, రైతులకు ఉంది. ఎందుకు విజన్? ఆ విజన్ ప్రకారమే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ముందు రోజుల కోసం ఏదో కొంత డబ్బు సేవ్ చేయడం కావచ్చు, కొన్ని వస్తువులు సేవ్ చేయడం కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, మన ఫ్యూచర్ ఎంతో కొంత ఏదో కొంచెం సేవ్ చేస్తుంటాం. విజన్ ఉంది, రైట్. అసలంటూ ముందు చూపు ఉంది. కానీ మనం ఒక ఉన్నత స్థానంలోకి రావాలనుకుని, ఒక మంచి పొజిషన్లో రావాలనుకున్నప్పుడు, ఒక మంచి పేరు సంపాదించాలన్నప్పుడు విజన్ కరెక్ట్గా లేకపోతే, అంటే క్లారిటీ లేకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, విజన్ ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. విజన్ క్లారిటీ లేకపోతే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరిగింది. మనం అనుకున్న దాంట్లో కొంతవరకు ముందుకు వెళతాం, కానీ మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు మనం ఎవరన్నా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు బాగా నచ్చింది. ఇల్లు బాగా నచ్చినాక ఓకే వాళ్ళతో కలిసి ఉన్నాం, వచ్చాం, సంతోషపడ్డాం, వచ్చాం. తర్వాత మన ఇంటికి వచ్చినాక మనం అనే మాట ఏంటి తెలుసా? ఈవినింగ్ అందరు కూర్చున్నప్పుడు, ఈ సంవత్సరం కష్టపడి మనం కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అంటారు. మనం కూడా కష్టపడి ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. ఇక్కడ చూడండి, విజన్ ఉంది, ఇల్లు కట్టుకుందాం, వాళ్ళకి చూసాం, మనకు కూడా వచ్చింది ఆలోచన, ముందు చూపు ఆలోచన వచ్చింది, ఇల్లు కట్టుకుందాం అన్నాం. ఏమిల్లు? చెన్నిల్లు. చెన్నిల్లు అంటే అర్థం ఏంటి? రేకులు ఇల్లా, స్లాబా, ఇంకేదన్నా? దానికి క్లారిటీ లేదు. అంటే మనకి ఒకటి నచ్చింది, దాన్ని ఇంకో రూపంలో మనం పలుకుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి నచ్చింది, ఇంకో రూపంలో మన నోట్లోంచి అది పలుకుతున్నాం. మన నోటికున్న పవర్ మనకి తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా. మన నోటికి ఎంత పవర్ ఉందంటే, అందుకే పాత వాళ్ళు చెబుతారు తదాశ్రయం అంటారు, ఏమవుద్ది అంటారు. ఎందుకు తెలుసా? అనుకునే జరుగుతాయి, మాట్లాడి జరుగుతాయి. చెన్నీళ్ళు అంటారు. లాస్ట్కి మనం ఒకటి నచ్చింది, అది ఒక అద్దెలు నచ్చింది, లాస్ట్కి చెన్నీళ్ళు కట్టుకొని గృహప్రవేశం చేస్తాం. తప్పులేదు, అది తప్పని నేను అంటలేదు. అయితే ఇక్కడ ఎందుకు అనుకున్నది జరగలేదంటే క్లారిటీ లేదు విజన్కి. నీకు ఏ ఇల్లు కావాలని క్లారిటీ లేదు, నీకు ఎన్ని గజాల్లో కావాలో క్లారిటీ లేదు, నీకు 2 బెడ్రూమ్లు కావాలా 3 బెడ్రూమ్లు కావాలో క్లారిటీ లేదు. నీకు అది లేనప్పుడు నీకు ఎన్ని గజాల్లో క్లారిటీ లేదు. అందుకే అక్కడ 200 గజాల ఇల్లు నీకు నచ్చింది, ఇక్కడ మనం 60 గజాలు కడతాం. తప్పలేదు, మనకున్న స్థితిని బట్టి మనం కట్టుకున్నాం. కానీ క్లారిటీ లేని విజన్ లేకపోవడం వల్ల ఈ ఆలోచన అంత దూరం ఆలోచించట్లేదు, చిన్న దగ్గర అయిపోయింది, చిన్న అనే దాని దగ్గర అయిపోయింది.
చిన్న అంటే చాలు, చిన్న చిన్న అంటే అక్కడ క్లారిటీ లేదు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. గోల్డ్ విషయంలో చెప్పుకుంటారు. చాలా మంది భర్తలను అడుగుతారు, ఈ సంవత్సరం కష్టపడి ఒక నల్ల పూసల తాడు చేయించుకోవాలి. ఒక నల్ల పూసల తాడు అంటే వేరేది ఎక్కడో మనం చూసాం, నచ్చింది, ఒక నల్ల పూసల తాడు అంటే మొత్తానికి పెద్దదేదో చూసాం, చిన్నదేదో కొంటాం. విజన్ ఉంది, కానీ అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాం. ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే విజన్కి క్లారిటీ లేదు. కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్తుంటారు ఏమనంటే, ఒక వాళ్ళ ఫ్రెండ్స్ కొన్న దాన్ని చూసి ఇంటికి వెళ్ళి అని చెప్తారంటే, ఈ సంవత్సరం మా నాన్న కూడా బలం అడిగి ఎట్టగొట్ట మన భాష కూడా వేరే ఉంటుంది. ఈ సంవత్సరం మా బాబుని అడిగి ఎట్ట ఒక బండి, ఒక 2 వీలర్ కొనాలంట. ఒక 2 వీలర్ కొనాలి అంటే ఈ ఒక 2 వీలర్ నువ్వు చూసిన బండి వేరు, నీ నోట్లో నుంచి వస్తుంది ఒక 2 వీలర్. అందుకే చాలా మంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఏం చేస్తారంటే ఒక సెకండ్ హ్యాండ్ 2 వీలర్ కొంటారు. సేమ్ డే ఒక సెకండ్ హ్యాండ్ 2 వీలర్, మొత్తానికి ఏదో ఒక 2 వీలర్ కొంటాం. వీటన్నిటిని చూస్తే అర్థమైంది, విజన్కి క్లారిటీ లేదు. నీకు అసలు ఏ బండి కావాలి, నీకు అది ఏ కలర్ కావాలి, క్లారిటీ లేదు. ఏ ఇల్లు కావాలి, నీకు ఎన్ని బెడ్రూమ్ ఇల్లు కావాలి, క్లారిటీ లేదు. నీకు ఏ గోల్డ్ కావాలి, క్లారిటీ లేదు. అంటే క్లారిటీ లేని విజన్ ఎప్పుడు కూడా 50% మాత్రమే వర్క్ అవుతుంది. ఒకసారి అది కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది, విజన్ లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విజన్ క్లారిటీ ఉండాలి. రెండోది, విజన్ ఎప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలి. నువ్వు అనుకున్నావు నేను ఇది సాధిద్దాం, స్టూడెంట్ అయితే ఓకే నువ్వు ఇది సాధిద్దాం, ఇది అవుదాం, అయితే ఐఏఎస్ అవుదాం, ఐపీఎస్ అవుదాం, లేకపోతే టీచర్ అవుదాం అనుకున్నావు, ఏదో సంథింగ్ నీకేదో ఉంది. ముందు విజన్ ఉండాలి. నీకు విజన్ లేకపోతే నువ్వు ఏమవుతావు నీకు గమనిస్తానో లేదు. రెండోది, విజన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుంటావు ఎందుకంటే చక్కగా నువ్వు ఏమనుకుంటున్నావు దాన్ని నీట్గా రాసి పెట్టుకోవాలి ఒక పేజీలో. ఎవరికి చెప్పాల్సిన పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పాల్సిన పలేదు, ఎవరి విజన్ ఎవరు చెప్పాల్సిన పలేదు. రాసి పెట్టుకొని రోజు ఉదయాన్నే మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్తాము, ఏ ప్రేయర్ చేసుకుంటాము, అదంతా ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం, అది పక్కన పెడతాం. ఎప్పుడైతే ఆ కార్యక్రమం అయిపోయిందో సెకండ్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ విజన్ చదవడం. నేను ఇది అవుదాం అనుకున్నాను అంటే నువ్వేమవుదాం మొత్తం రాసుకున్నావు, నేను ఇది అవ్వాలి, ఇది చేయాలి, ఇలా సాధిద్దాం, అది చదవాలి. అంటే అది చదువుకొని నువ్వు ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభించడానికి బయటకు వస్తే ఒకసారి అలా చేసి చూడండి, మీ ఎనర్జీ ఎలా మారుతుందో తెలుసు. ఎప్పుడైతే అది నీ మైండ్లో నువ్వు చదివి బయటకు వచ్చావో ఈ మెదడు లేదా నీ ఆలోచన దాని గురించి పరుగులెత్తా ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా సాధించాలి, దీని గురించి ఆలోచిస్తుంది. నీకు అసలు విజనే లేకపోతే, అది క్లారిటీ లేని విజన్ అయితే ఉపయోగం లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్న విజన్ అయినా నీవు రోజు కనుక దాన్ని స్మరించకపోతే, రోజు కనుక దాన్ని చూడకపోతే ఆటోమేటిక్ 10 రోజులకి ఏమైపోతుందంటే ఏదైనా ప్రాబ్లం రాగానే అది సైడ్ అయిపోతుంది. రాసి పెట్టుకోవాలి విజన్, రాసి పెట్టుకున్న విజన్ పవర్ హౌస్ లాంటిది. పవర్ హౌస్ నుంచి ఎలాగైతే పవర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో, నువ్వు రోజు చదివి వెళ్తున్నప్పుడు నీలోకి పవర్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూడోది, విజను క్లారిటీ ఉండాలి, విజను రాసి పెట్టుకోవాలి. మూడోది, విజను పాజిటివ్గా ఆలోచించగలిగే ఉండాలి. పాజిటివ్గా ఆలోచించడం అంటే నువ్వు అనుకున్నది నువ్వు ఆ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు నువ్వు ఇంత కసిగా దాన్ని నోట్ చేసుకుని కూడా చదివి వెళ్తున్నప్పుడు మళ్ళీ నీలో నెగిటివ్ అనేది రాకూడదు, పాజిటివ్ ఉండాలి. దీనికోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, గోల్ పెట్టుకున్నప్పుడు, ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడు సహజంగా మనం అందరం ఆధారపడేది భగవంతుని మీద, దేవుడి మీద ఆధారపడతాం. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, సంథింగ్ ఏదో ఆయనతో మాట్లాడుకుంటుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అడిగే విధానం కూడా మనకు తెలియదు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు ఉందాం, ఏదైనా చిన్న జబ్బు, సపోజ్ డయాబెటిక్ ఉంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతా ఉంటాం అంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్పు, ఏమడుతామంటే నాకు డయాబెటిక్ తగ్గించవా, నాకు డయాబెటిక్ చాలా ఇబ్బందిగా ఉంది, నాకు డయాబెటిక్ వల్ల ఏదో మన శరీరంలో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటాం, తగ్గించవా, డయాబెటిక్ తగ్గించు, లేకపోతే తీసివేయి, ఏదో రకరకాల. ఇక్కడ మనం అంటే ఒక చిన్న విషయాన్ని మీ గమనానికి తీసుకోవడానికి ఏంటంటే, ఈ ఆలోచన లేదా మన నోట్లోంచి వచ్చే మాట, ఈ ఆలోచన ద్వారా మన నోట్లోంచి వచ్చే మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనలు మనం బయటికి రిలీజ్ చేస్తున్నామంటే, ఈ మాటలు మనం రిలీజ్ చేస్తున్నామంటే ఇవి బయటికి వెళ్ళి, మన ఆలోచనలు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి, ఈ విశ్వంలోనికి వెళ్తాయి. ఈ విశ్వంలోనికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా
ఒక గమ్యస్థానానికి వెళ్ళాలి, వాటికి ఒక గమ్యస్థానం కావాలి. మనం విశ్వంలోనికి వెళ్ళినటువంటి ఈ ఆలోచనలు ఎక్కడికి వెళతాయి అని కనుక ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకుంటే మన ఆలోచనలు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మనకు అర్థం. ఆ విధంగా మనలో నుంచి వెళ్ళిన ఈ సిగ్నల్స్, ఈ ఆలోచనలు అనే ఈ సిగ్నల్స్ బయటికి వెళ్ళి తిరిగి ఒక గమ్యస్థానం కావాలి, వాటికి ఒక గమ్యస్థానం కావాలి. అదేం చేస్తుంటే అటువంటి ఆలోచనలే అనేకం తీసుకొని, చాలా జాగ్రత్తగా అటువంటి ఆలోచనలే అనేకం తీసుకొని గమ్యస్థానం చేరింది. ఆ గమ్యస్థానం ఎవరో తెలుసా? మనమే. మనలో నుంచి వెళ్ళిన ఆలోచన అటువంటి అనేకమైన ఆలోచనలు తీసుకొని గమ్యస్థానం చేరిద్ది. ఆ గమ్యస్థానం మనమే. మళ్ళీ అక్కడ మన దగ్గర వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం డయాబెటిక్ అంటే జబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది ప్రపంచంలో ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, అనారోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? 80% పీపుల్ అనారోగ్యం గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఇదేం చేస్తుంది? అలాంటి అనేకమైన ఆలోచనలు విశ్వమంతా ఉన్నాయి, సిగ్నల్స్. అవి ఒకటి తీసుకొని డయాబెటిక్ లేకపోతే ఇంకేదో సంథింగ్ జబ్బు తీసుకొని తిరిగి మళ్ళీ జబ్బు 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 ఆ జబ్బుని తీసుకొని వచ్చింది. నా జబ్బు తగ్గించు, నా జబ్బు తగ్గించు, నా జబ్బు తగ్గించు మన దేవుడిని అడిగే విధానం ఇది. జబ్బు 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 అవి తీసుకొని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఒక 1 year కి ఇంకొక ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఐ ప్రాబ్లం వస్తుంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. జబ్బు తగ్గదు, జబ్బు పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనుషులు నాకు వస్తాయి, వచ్చేసి మనం అడగాల్సింది అలాగా దేవుణ్ణి, నాకు మంచి ఆరోగ్యం, ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నాను, ఈరోజు మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం అని మన ఆలోచనలోంచి వెళ్ళినటువంటి ఆ సిగ్నల్స్ చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. అది ఆరోగ్యం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అప్పుడేం చేస్తారంటే అది ఎక్కడో దొరికింది దాన్ని. అలాంటి కొన్ని ఆలోచనలు పట్టుకొని మళ్ళీ తిరిగి మనకే వచ్చింది. అప్పుడేమవుతుందంటే మన ఆరోగ్యం కాస్త నెమ్మదిగా కుదుటుగా మంచి ఆరోగ్యంతో మనం ఉంటాం. అంటే తక్కువ దొరుకుతాయి అవి. ఆ సిగ్నల్స్ తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది. నెగిటివ్ సిగ్నల్స్ ఏమంటే విత్ ఇన్ మినిట్స్ లో తీసుకొని వచ్చేసి. దానికి మీరు బాగా గమనించండి, మనం ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం అదే కనుక ఆలోచిస్తూ ఉంటే 10 నిమిషాల్లో ఏమైపోతూ ఉంటాం? నీరసం వచ్చేస్తూ ఉంటుంది, కుంగుదలు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది అనేక ఆలోచనలు తీసుకొస్తూ ఉంటుంది, ఇంకా నెగిటివ్ తీసుకొస్తా ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు చూసారు? మనం వెళ్ళి డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు ఏం చెప్తారంటే, సార్ మీరు దయచేసి ఒంటరిగా ఉండొద్దు, మీరు మీకు ఇష్టమైన వాళ్ళతో ఆ సమయం మాట్లాడుతూ ఉండండి, మీకు ఇష్టమైన వాళ్ళతో ఆ సమయం గడపండి అంటాడు. ఎందుకు? ఆలోచనలు మారటానికి. అందుకు మన ఆలోచనకి అంత పవర్ ఉంది. అందుకని మనం పాజిటివ్గా ఉండాలి విజన్ పట్ల, కానీ మంచి ఆరోగ్యం ఇచ్చారు. అలానే కొంతమంది అప్పులు ఉంటాయి. ఓకే, ప్రపంచం అంతా అప్పులు ఉన్నాయి. అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఉన్నాయి. రకరకాల వాళ్ళకి రకరకాల అప్పులు ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో మనం దేవుడి దగ్గరికి అడుగుతాం, నా అప్పులన్నీ తీసేవా, నా అప్పులన్నీ తీసేవా అంటాం. అప్పులన్నీ తీసేవి, అప్పులు 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 ఇదే ఆలోచన పెట్టుకుంటా ఉంటే మరికొన్ని అప్పులు తీసుకొని వచ్చింది, కానీ నీకు ఎక్కడ సక్సెస్ రాదు. మనం అడగాల్సింది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మంచి సక్సెస్, నాకు మంచి విజయాన్ని అని దేవుడు. అంటే ఈ విధంగా పాజిటివ్ వేలో విజన్ మనం ప్రదర్శించే వాళ్ళకి ఉండాలి. అంటే మనం అనుకున్న విజన్ మనకు జరగబోతుందని ఆలోచించాలి, కానీ అయిద్దా కాదా అనేది కాదు. అయిద్దా కాదా అంటే అలాంటి ఆలోచన పెట్టుకొని ఎక్కువ తీసుకొని మనకు వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, విజన్ క్లారిటీ ఉండాలి, విజన్ నోట్ చేసి పెట్టుకోవాలి, విజన్ పాజిటివ్ గా ఆలోచించాలి. రైట్, ఇది ఒకటి. రెండోది కనుక చూస్తే యు ఆర్ గివర్ అంటే ఇచ్చేవాడిగా ఉండాలి. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంది పరిస్థితి ఏంటంటే ఇచ్చేవాడిగా ఉంటాం కాదు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, ఈ ఆలోచనతో మనం ఉంటున్నాం. ఎంతసేపు తీసుకోవడం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. చిన్న సీక్రెట్ చెప్పు, ఇచ్చేవారికే తీసుకునే అర్హత ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఇచ్చి పుచ్చుకోవడం అంటారు, కానీ పుచ్చి ఇచ్చుకోవడం అని ఎవరు అనరు. ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. అంటే ఇస్తే పుచ్చుకుంటాం. సపోజ్ మనం ఒక మనిషికి మర్యాద ఇస్తే మనం మర్యాద తీసుకుంటాం, ఒక మనిషి గౌరవం ఇస్తే మనం గౌరవం పొందుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇస్తే పొందుతాం, కానీ ఇచ్చే కాడ మాత్రం ఎక్కడో మనం వెనకబడుతున్నాం. అదేమంటే మాకే చాలుతలేదు కదా, ఏమిస్తా ఉంటాం. నువ్వు ఇచ్చేవాడికి ఉండాలి, ప్రతిదీ ఇచ్చేవాడికి ఉండాలి. అప్పుడు ప్రతిదీ డబల్ పొందుతావు. చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది అనుకుంటారు తీసుకునే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటారు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. తప్పది. ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఇచ్చేవాడు ఎందుకు సంతోషంగా ఉంటాడు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన అందరి లైఫ్ లో జరుగుతున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాం. మనం ఒక బండి మీద ఏదో బయటకు వెళ్తున్నాం, ఒక 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 ఈవినింగ్ మనం బయటికి వెళ్తున్నాం, బండి మీద వెళ్తున్నాం, కొంచెం చిరాకుగా కూడా ఉన్నాం, ప్రాబ్లమ్స్ ఏదో వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు మనం బజార్లోకి వెళ్ళగానే ఎదుటి నుంచి ఇంకో బైక్ మీద వస్తున్నారు. కొత్తగా పెళ్ళైన 4 సంవత్సరాలు పెళ్ళైన జంట, వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని వెనకాల పెట్టుకున్నారు, వస్తున్నారు, ఎదురుగా వస్తున్నారు. మనం చిరాకు వెళ్తాం అనుకోకూడదు, దూరం నుంచి మనం చూస్తాం. ఏంటి తెలుసా, ఆ బైక్ కి సైడ్ స్టాండ్ తీసి ఉంటుంది. అంటే మామూలుగా వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు. ఇప్పుడేం చేస్తాం, ఆటోమేటిక్ గా ఆ బైక్ కల్లే చూసిన మనం ఏం చేస్తామంటే, బాబు స్టాండ్ తీసుకోండి, స్టాండ్ తీసేసుకో అంటాం. అంటే దాని అర్థం ఏంటి, పడతారని భయం. మనం ఎప్పుడైతే స్టాండ్ తీసుకోమని చెప్పామో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కొంచెం తడబడి, కొంచెం అంటే వెనక భార్య ఉంది, చిన్న పాప ఉంది, కొంచెం తడబడి ఒక్కరి బండి ఆపేసుకొని ఆ స్టాండ్ పైకి తీసుకుంటాడు. ఓకే, ఇది అందరం మనం చేసి ఉంటాం, చాలా ఎక్కువ మంది చేస్తాం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆ వెనక కూర్చున్న ఒక అమ్మాయి ఉందన్నా కదా, ఒక పాప ఉంది అమ్మాయి చేతిలో. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ బైక్ ఎప్పుడైతే తొట్టు పడిద్దో ఆ వెనక్కి కూర్చున్నామా ఏం చేస్తుందంటే వెంటనే ఆ పాపని గట్టిగా పట్టుకుంటుంది, పడిపోద్దేమని భయం, గట్టిగా పట్టుకుంటుంది. ఈ సంఘటన మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాం, వాళ్ళని దాటి వెళ్తున్నాం. అప్పుడు తను వెంటనే థ్యాంక్స్ అంటాడు. అంటే పెద్దగా అనొచ్చు, లేదా చిన్న పెదాలు కదిలించవచ్చు, నవ్వచ్చు, థ్యాంక్స్ అంటాడు. అది మనం రిసీవ్ చేసుకుంటాం. రెండోది, ఆ వెనక్కి కూర్చున్న ఆ లేడీ ఉంది కదా, వాళ్ళు వెంటనే మనకెళ్ళి చాలా అది ఎట్లా చెప్పాలి అంటే చాలా ప్రేమతో చూస్తారు, చాలా ఆప్యాయత చూస్తారు. ఒక మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని సేవ్ చేసినట్టుగా చూస్తారు, వాళ్ళ పాపను సేవ్ చేసినట్టు. ఆ కృతజ్ఞత కలిగిన చూపు వాళ్ళు ఎంతకంటే ఏం చెప్పలేదు. ఇది మనం చూసుకుంటూ వెళతాం. ఇది మనలో చాలా మంది చేసి ఉంటాం. ఆ పని చేసిన తర్వాత, ఆ సలహా ఇచ్చిన తర్వాత, వాళ్ళు చూసిన ఆ చూపుకి, వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ అనే మాటకి మనకి ఎలా ఉంటుంది, అది ఎక్కడ తెలిసిందో తెలుసా, ఇక్కడ తెలియదు, ఇక్కడ తెలిసింది. ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒక మంచి ఫీలింగ్, ఏదో గొప్ప పని చేసాం, ఈరోజే పెద్ద సాధించాం, ఈరోజు మంచి పని చేసాం అనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనకి 1 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. 1 కిలోమీటర్ దూరం వరకు మనం ఆ ఫీలింగ్తో వెళ్తాం. అంటే చిన్న సలహా ఇచ్చాం, మనం అక్కడ ఏం ఖర్చు పెట్టింది లేదు, ఏమీ లేదు, చిన్న సలహా ఇచ్చాం, వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఒక సలహా ఇచ్చాం, అంతే. వాళ్ళు సేవ్ అయిన దానికి ఇచ్చిన ఆ తృప్తి అంటే ఇచ్చిన వాడు సలహా ఇస్తేనే అంత సంతోషంగా ఉంటే మరి ఇవ్వటం అలవాటు చేసుకుంటే ఎలా ఉంటాం. చూడండి, ఇప్పుడు మన దగ్గర చదువు ఉంది, చాలా మంది టీచర్స్ చేసే పని, చదువుని 10 మందికి పంచితే మన చదువు పెరిగిద్దా తగ్గిద్దా? మన చదువు పెరిగిద్ది. అలానే మన దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని 10 మందికి పంచితే మన జ్ఞానం తగ్గిద్దా పెరిగిద్దా? మన జ్ఞానం పెరిగిద్ది. అంటే చదువిస్తే చదువు పెరిగిద్ది, జ్ఞానం ఇస్తే జ్ఞానం పెరిగిద్ది, ప్రేమిస్తే ప్రేమించేవాళ్ళు ప్రేమ పెరిగిద్ది, డబ్బిస్తే చాలా మంది ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. ఎందుకో చెప్పరా, చదివి చెప్పమని చెబుతాం కానీ, జ్ఞానం ఏమంటే ఇస్తాం కానీ, ప్రేమించమంటే బాగా ప్రేమిస్తాం కానీ కనపడ్డ వాళ్ళందరినీ. డబ్బు వచ్చేసరికి ఆ మాట అనేసరికి అందరి ముఖాలు మాడిపోతాయి, ఎక్కడ ఏ ప్రాంతంలో మాట్లాడు. ఎందుకంటే డబ్బు ఇవ్వాలా, మనకే చాలదు కదా, మాకే చాలకపోతే మీకు ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇవ్వాలి. చదివిస్తే చదువు పెరిగినప్పుడు, జ్ఞానం ఇస్తే జ్ఞానం పెరిగినప్పుడు, ప్రేమిస్తే ప్రేమ పెరిగినప్పుడు, డబ్బిస్తే డబ్బు పెరిగిద్ది. ఇది చాలా మందికి తెలియదు. మనం ఇవ్వటం ప్రారంభించాలి. ఇచ్చేవాడు సంతోషంగా ఉంటాడని చెప్పాను, ఇవ్వటం ప్రారంభించాలి. ఇవ్వటం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ దాని గురించి చెప్తాను. ఇప్పుడు రైతు పొలంలో ఒక 30 బస్తాలు పండి అనుకున్నాం, 1 ఎకరానికి. అది వడ్లు కావచ్చు, మినుములు కావచ్చు, పెసలు కావచ్చు, రకరకాల పంటలు ఉంటాయి. తెచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ కోసం ఒక 29 బస్తాలు తీసుకుంటాడు, తనకు అన్ని వాడుకుంటాడు, అమ్ముకుంటాడు, అన్ని చేసుకుంటాడు. ఒక బస్తా తీసి పక్కన పెడతాడు, దాన్ని ఏమంటాడంటే విత్తనాల వడ్లు అంటాడు, తర్వాత విత్తనాల మినుములు అంటారు, అది విత్తనాల పెసలు అంటారు. ఇలా ఉంటాయి. అంటే కొంత వాటా తీసి పక్కన పెట్టేసి మిగతా వాడుకుంటాడు. ఇప్పుడు ఇవేం చేస్తాడు, మళ్ళీ అవసరమైనప్పుడు సీజన్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అవి వెళ్ళి భూమిలో విత్తుతాడు. విత్తిన తర్వాత మరలా ఎన్ని వస్తాయి, మళ్ళీ 100% వస్తాయి, మళ్ళీ 30 వస్తాయి, మళ్ళీ 29 వాడుకుంటాడు, ఒకటి తీసుకెళ్ళి మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఇత్తుతాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది, ఇవ్వటం ప్రారంభించిన వాడు, బాగా గుర్తుపెట్టుకోండి, విత్తుతున్న వాడితో సమానం. అవసరంలో ఉన్నవాడికి సమయానుకూలమైన సహాయం అందించేవాడు విత్తుతున్న వాడితో సమానం.
అంటే నువ్వు విత్తిన దానికి మరలా పుచ్చుకునే అర్హత నీకు ఉంది. ఆ అర్హత నువ్వు సంపాదించావు. ఆ అర్హత నీకేం తెచ్చి పెడుతుంటే పైన భగవంతుడి దగ్గర నుంచి మరలా 100% వచ్చేంతగా నువ్వు అర్హత పొందుతావు. ఇవ్వకుండా నువ్వు అంతే పట్టుకొని బెగేసుకొని కూర్చుంటే అది పెరిగేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకుని. అంటే ఇవ్వటం ప్రారంభించు. అంటే చాలా మంది మరి మాకే చాలదు కదండి, నెలకు ₹1,00,000 ఇవ్వచ్చు మేము కూడా, లేదా 50,000 ఇవ్వచ్చు అంటారు. కాదు, నీకు 10,000 శాలరీ ఉన్నా సరే ఈ రోజు నుంచి నీకు మంచి పేరు వచ్చిన మంచి పొజిషన్ రావాలంటే నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించి ఏంటో తెలుసా, నీకు వచ్చే దాంట్లో వచ్చి 10% అంటే 10,000 అయితే 1,000, 1,00,000 అయితే 10,000 నువ్వు ఇతరులకి ఇవ్వటం ప్రారంభించు. అవసరం నిమిత్తమే, అంతేగాని ఇవ్వమన్నారు కదా ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వటం కాదు. అవసరాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నువ్వు ఇవ్వటం ప్రారంభించు. 6 నెలలు ఇది చెయ్యి. 6వ నెల తర్వాత నీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులు, అద్భుతమైన సంతోషం, అద్భుతమైన 10 మంది నీతో ఉండటం, అసలు 6 నెలల్లో అద్భుతమైన మార్పు నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. నాకు 1,00,000 వచ్చి నాకు ఇస్తామని చెప్పావు, 10,000 ఉన్నప్పుడు ఇవ్వటం స్టార్ట్ చేయి. దాన్ని నిన్ను 1,00,000 దాకా తీసుకెళ్ళింది. కానీ బెగబట్టుకుని ఎప్పుడు కూర్చోవద్దు. ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఇచ్చేవాడు సంతోషంగా ఉంటాడు, ఇచ్చేవాడికి పొందే అర్హత ఉంది, ఇచ్చేవాడు విత్తుతున్నాడు కనుక నూరంత ప్రతిఫలం పొందేవాడు ఉంటాడు. తర్వాత మూడోది ట్రూత్ఫుల్. ట్రూత్ఫుల్ అంటే నిజాయితీగా ఉంటాం. నిజాయితీగా ఉంటాం. ఆ మాట ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఎక్కడ కొంచెం కామెడీగా చూస్తారు. నిజాయితీగా ఉంటామా ఈ రోజుల్లోనా అంటారు. ఎస్, నిజాయితీ ఈ రోజుల్లోనే. ఎందుకో చెప్పంటారా, ఇచ్చేవాడు సంతోషంగా ఉంటాడు, నిజాయితీగా ఉండేవాడు ధైర్యంగా ఉంటాడు. నిజాయితీగా ఉండేవాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకో తెలుసా, తప్పు చేసిన వాడు ఆ అబద్ధం తప్పులు చేసిన వాడు ఆ తప్పులు కప్పుకోవడానికి 100 చేయాలి. కానీ నిజాయితీగా ఉన్నవాడు ఆ తప్పు చేయడు, దాన్ని కప్పుకొచ్చాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అంటాడు అంతే. నిజాయితీగా ఉంటుంది నేర్చుకోండి, ధైర్యం పెరిగింది. ఏదైనా సాధించగలిగిన ధైర్యం పెరిగింది. ఎందుకో తెలుసా, ఈ రోజులో నిజాయితీ అనేది మన పక్కన ఉన్నది మనతో ఉంటారు, మనతో అంతూ ఉంటారు. ఏమని తెలుసా, నిజాయితీ ఈ రోజులు ఎక్కడ ఉంటావురా, ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే బతికే రోజులు అవి అంటారు. ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇక్కడ నిజాయితీగా ఉంటే వచ్చే ఉపయోగం గురించి నేను చెప్తాను. నిజాయితీగా నువ్వు ఉంటే, మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో ఈ సృష్టి మొత్తం నిజాయితీగా పనిచేస్తుంది. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఒక క్రమశిక్షణతో పనిచేస్తుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అలా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా ఉంటామో ఈ నిజాయితీగా ఉన్నటువంటి సృష్టి ద్వారా మన ఆలోచనలు, ఈ నిజాయితీగా ఉన్న సృష్టి ద్వారా నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి భగవంతుడికి కనెక్ట్ చేయబడతాయి. అప్పుడు ఏమైందంటే మన ఆలోచనలు నిజాయితీగా ఉన్న సృష్టి ద్వారా, నిజాయితీగా ఉన్న మన ఆలోచనలు నిజాయితీగా ఉన్న సృష్టి ద్వారా నిజాయితీగా ఉన్నటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకేమొస్తాయి అంటే సిగ్నల్స్ వస్తాయి. ఏం సిగ్నల్స్ వస్తాయంటే, ఓహో నువ్వు ఈ విధంగా ఉండు, నీకు మంచి పేరు వస్తుంది, నువ్వు ఈ విధంగా ఆలోచించు, నిన్ను 10 మంది గౌరవిస్తారు, నువ్వు ఈ విధంగా సహాయం చేయి, నువ్వు గొప్ప స్థానంలోకి వస్తావు, ఈ విధంగా నువ్వు పని చేయి, నువ్వు డెవలప్ అవుతావు అని మనల్ని పుట్టించిన భగవంతుడి దగ్గర నుంచి మనకి సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు అవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి, మన అభివృద్ధికి సహాయపడతాయి. కానీ ఎప్పుడైతే మనలో నిజాయితీ లేదో, నిజాయితీ లేని మన ఆలోచనలు నిజాయితీ లేనటువంటి వాడుగా ఉన్నటువంటి ఈ సృష్టిలో మంచి ఉంది, చెడు ఉంది, ఆ చెడుకి కనెక్ట్ చేయబడతాయి. మంచి ఆలోచనలు మంచి ద్వారా మంచి అయిన దేవుడికి కనెక్ట్ చేయబడతాయి. నిజాయితీ లేని మనం నిజాయితీ లేని ఆలోచనలు చేయడం ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి మరొక నిజాయితీ లేని చెడుకి ఆకర్షింపబడతాయి. దానికి రకరకాల పేర్లు, దాన్ని దెయ్యం అంటారు, సైతాన్ అంటారు, అపవాదం అంటారు, ఇత్యాది అంటారు, రకరకాల వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు. అక్కడ కనెక్ట్ చేయబడతాయి. ఎప్పుడైతే రాంగ్ కనెక్షన్ వెళ్ళింది అంటే సిగ్నల్ రాంగ్ వెళ్ళింది. చూడండి, మనం అప్పుడప్పుడు ఫోన్లో రాంగ్ కనెక్షన్ వెళ్తాయి. మనం ఎవరికో చేయాలనుకుంటే అది ఎవరికో వెళ్ళింది, అనుకోకుండా ఎవరో తిట్టుకుంటే కూడా మనకి వినపడుతుంటాయి అప్పుడప్పుడు. అంటే ఇక్కడ ఎవరికో చేయాలనుకుంటే ఎవరికి వెళ్ళింది. ఇక్కడ అలానే మన ఆలోచనలు ఏమైనా రాంగ్ కనెక్షన్ వెళ్ళింది. రాంగ్ కనెక్షన్ ఎప్పుడైతే వెళ్ళినాయో ఈ రాంగ్ సిగ్నల్ వెళ్ళిన వాళ్ళు మనకి అక్కడి నుంచి ఏం సిగ్నల్స్ వస్తా ఉంటాయి అంటే, డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చురా, ఇప్పుడు నిజాయితీ ఉంటే ఏం సంతరిస్తావు, ఈ ప్రపంచం అంతా నిజాయితీగా ఉంటున్నారా, వాడు చూడు ఎట్లా చెడిపోయాడు,
వీడు చూడు చంపుతాడు, వాడు దోచుకోవాలా, వీడు దోచుకోవాలా, నువ్వు దోచుకుని తప్పేంది. ఈ సిగ్నల్స్ ఇస్తా ఉంటుంది. అది ఈ సిగ్నల్స్ ఎప్పుడైతే ఇస్తుందో మనం ఆటోమేటిక్ గా ఎలాగైనా సాధిస్తాను అని అనాల్సిన మనం ఎలాగోలా సాధిద్దాం అని తప్పుడు దారులు వెతుకుతూ ఉంటాం. ఇది మనకి నిజాయితీ కలిగినప్పుడు జరిగేటువంటి ఘోరమైన నష్టం, నిజాయితీ లేనప్పుడు. అందుకే మన సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళలేదు, మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళక హలో 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 అంటాం కదా మన సిగ్నల్ లేనప్పుడు. అక్కడికి కూడా అలానే ఉంది, హలో హలో అంటుంది తప్పితే మనం అనుకుంటున్నా వెళ్ళిందని, కానీ అక్కడికి వెళ్తలేదు. మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కినా కూడా అందుకే వెళ్ళలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. నేను వచ్చిన సందర్భానికి జ్ఞాపకం చేస్తాను నిజాయితీ గురించి. నువ్వు పుట్టినప్పుడు చూడండి, తల్లి కడుపులో నుంచి అండకణం, తండ్రి కడుపులో నుంచి శుక్రకణం, ఈ రెండు కణాలు కలిసినప్పుడు ఏర్పడేది సంయుక్త బీజకణం. తల్లి కడుపులో నుంచి వచ్చిన అండకణం 24 గంటలు బ్రతుకుతుంది. 24 గంటలు బ్రతుకుతుంది, తర్వాత చనిపోతుంది. 24 గంటలు ఈ టైంలో తండ్రి కడుపు నుంచి వచ్చిన శుక్రకణం, ఈ శుక్రకణం ఈ అండకణం ఎప్పుడైతే కలుస్తో సంయుక్త బీజకణం అవుతుంది. సంయుక్త బీజకణం ఎప్పుడైతే అవుతుందో కొన్ని గంటల తర్వాత కణ విభజన ప్రారంభమవుతుంది. కణ విభజన ప్రారంభం అయ్యి 1, 2, 2, 4, 4, 8, 8, 16 ఈ విధంగా కొన్ని లక్షల కణాలన్నీ కలిసి ఒక అవయవంగా ఏర్పడుతుంది. ఇంకొన్ని లక్షల కణాలన్నీ కలిసి ఇంకొక అవయవంగా ఏర్పడుతుంది. సపోజ్ మొట్టమొదట తయారయ్యే అవయవం మనిషికి హార్ట్ అయితే తర్వాత రకరకాల కిడ్నీ, లంగ్స్ ఇవన్నీ కూడా అవయవాలు తయారై 9 నెలల తర్వాత తల్లి కడుపులో నుంచి మనం చిన్న బిడ్డగా ఈ భూమి మీదకి వస్తాం. ఇది అందరూ ఇలానే పుడతాం. నాకు తెలిసి అందరూ ఇలానే పుడతారు ప్రపంచంలో. రకరకాల ఒక మతవాడు ఒక రకం పుడతాడు, ఒక కులవాడు ఒక రకం పుడతాడు, ఒక దేశం వాడు ఒక రకం పుడతాడు. ఇవన్నీ ఏం లేవు. మనిషి అన్నాక ఎవరైనా ఇంతే పుడతారని నాకు తెలిసిన జ్ఞానం. ఇక్కడ కాదు, ఒక విషయాన్ని మీరు గమనించాల్సిందంటే అండకణం ఒకటే 24 గంటలు బతికింది, కానీ శుక్రకణం ఒకటి కాదు. శుక్రకణం ఎన్ని వచ్చినాయి? కొన్ని లక్షలు, లేదా కొంతమంది కోట్లు అంటారు. అంటే మీరు బాగా గమనించండి, ఇటు పక్క ఉంది ఒకటి, ఇటు పక్క ఉంది కోటి. ఒకటి ఉంది, 24 గంటల టైం ఉంది, 24 గంటలు బ్రతికిద్ది. ఇటు పక్క కోటి ఉన్నాయి. అంటే ఈ కోటి పరిగెత్తుతూ తమకున్న 24 గంటల టైంలో ఈ ఒక్క కణాన్ని కలవటానికి చాలా స్పీడ్గా, చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అర్థమయ్యే చెప్తున్నానండి, ఇలా జరిగిద్దని కాదు, వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఈ కోటిలో నుంచి పోరాడుతూ 90 లక్షలు, 80 లక్షలు, 70, 60, 50, 40, 30, లక్ష, 10,000, 1000, 100, 90, 80, 70, 10, 9, 8, 7, 5, 4, 3, 2 అంటే ఈ విధంగా ప్రాసెస్ లో వచ్చి లాస్ట్కి రెండు కణాలు ఉన్నాయి, 2 శుక్రకణాలు ఉన్నాయి. ఈ 2 శుక్రకణాలు ఎప్పుడైతే ఒకటి నిమిషంలో 10వ వంతులో ఆ కణాన్ని కలుస్తుందో ఆటోమేటిక్ అది లాక్ అయిపోతుంది. దాని వెనకాలే వచ్చిన కణం ఆ గోడల దగ్గర పడిపోద్ది. ఇక్కడ గమనిస్తే ఆ లోన వెళ్ళిన కణం ఏదని అడిగితే చాలా మంది అంటారు విజయం సాధించినవాడు అంటారు, కొంతమంది సక్సెస్ అయినవాడు అంటారు, కొంతమంది ఇంకేదో చెప్తుంటారు. మీరు కూడా చాలా మంది ఆలోచన వచ్చింది. నేను లైవ్ లో కాబట్టి అవన్నీ అడగలేకపోతే, ఆన్లైన్లో కాబట్టి. అది గమనిస్తే ఆ ఒక్క కణం మీరే. ఆ ఒక్క కణం ఎవరు? నిమిషంలో 10వ వంతులో కనెక్ట్ అయినటువంటి అండకణాన్ని కనెక్ట్ అయినటువంటి ఆ ఒక్క కణం మీరే. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? 24 గంటల క్రితం కోటి మందిలో ఉన్నారు. ఇక్కడ ఒకటి ఉంది. కోటి మందిలో ఉన్న నువ్వు కోటి మందిని ఓడించి, కోటి మందిని జయించి, కోటి మందితో పోరాడి, నిజాయితీగా నీతితో విజయం సాధించి అద్భుతమైన జన్మ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చావు. ఆ రోజు నువ్వు ఎవరికి లంచం ఇవ్వలా, ఆ రోజు ఎవరిని నువ్వు మోసం చేయలా, నిజాయితీగా పోరాడావు, నిజాయితీగా విజయం సాధించావు, నిజాయితీ యొక్క జీవితం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చావు. పెరిగేటప్పుడు నిజాయితీగానే పెరిగావు, కానీ తర్వాత మనం నేర్చుకునే దాన్ని బట్టి, మన జీవన విధానాలు వచ్చేటువంటి అనేక కార్యక్రమాలను బట్టి మనం రకరకాల వ్యాపకాల వైపు తిరిగిపోయాం, రకరకాల ఆలోచనల వైపు తిరిగిపోయిన తర్వాత మనలో ఆ నిజాయితీ అనేది
పోతుంది. ఆ నిజాయితీ అనేది పోతుంది. ఎప్పుడైతే మనిషిలో నిజాయితీ అనేది పోతుందో దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. నీ నీ పేరు నువ్వు అబద్ధం చెప్పుకుని చూడు ఒకసారి, నువ్వు ఎంత టెన్షన్ ఫీల్ అవుతావో తెలిసింది. నీ పేరు నువ్వు అబద్ధం చెప్పుకో చాలు, ఎంత టెన్షన్ ఫీల్ అవుతావు. ఎందుకంటే నిజాయితీ లేనిది మనకు తెలియకుండా ఏం చేస్తుందంటే మళ్ళీ ఉన్న శక్తి సామర్థ్యాన్ని తీసేస్తుంది. పుట్టినప్పుడు 1,00,00,000 మందిని జయించే శక్తి ఉంది, 1,00,00,000 మందితో పోరాడే శక్తి ఉంది. నిజాయితీగా అనుకున్న సమయంలో లక్ష్యాన్ని ఛేదించావు, అద్భుతమైన జీవితం తీసుకొని వచ్చావు. కానీ ఇప్పుడు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవాలంటున్నావు, ఎవరిని మోసం చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఎవరిని ముంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఆఖరికి తల్లిని కిడ్నాప్ చేస్తున్నావు, తండ్రిని కిడ్నాప్ చేస్తున్నావు, అక్కని చంపేస్తున్నావు, తమ్ముడిని చంపేస్తున్నావు, అన్నం చంపేస్తున్నావు. ఎన్ని చేసి దేనికోసం? ఏ డబ్బు కోసం. ఏ నిజాయితీ లేకుండా సక్సెస్ అవ్వాలను. దయచేసి గుర్తుపెట్టుకోండి, నీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. 1,00,00,000 మందిని జయించిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. 1,00,00,000 మందిని జయించి పెట్టిన అద్భుతమైన విన్నర్ నువ్వు, సక్సెస్ పర్సన్ నువ్వు. అద్భుతమైన సక్సెస్ నీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని నువ్వు ఎప్పుడైతే విజన్ ఉంటుందో ఆ శక్తి సామర్థ్యాలు నీకు తోడుగా ఉపయోగపడతాయి. ఇవి దయచేసి గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండి విజయం సాధించాలనుకున్నవాడు ధైర్యంగా ఏ పనైనా చేస్తాడు, ధైర్యంతో ముందుకి పెడతాడు. రైట్. 4వది థ్యాంక్ఫుల్. 4వది థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞత కలిగి జీవించడం. అంటే ఇప్పుడు బాగా గమనించండి, కృతజ్ఞత నేను ఒకసారి మీటింగ్ లో చెప్తే ఎవరు అన్నారు, ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు కృతజ్ఞత అంటే కాకడా వేసి ఎతకాలి. ఇదివరకు గురువును మించిన శిష్యుడు అనేవాళ్ళు ఇప్పుడు గురువును మించిన శిష్యుడు తయారవుతున్నారు. ఏదో దానికి జరిగిన ఒక సందర్భం చెప్పాడు. కృతజ్ఞత అనేది కాకడా వేసి ఎతకాల. అలాంటి స్థితి వచ్చిందా? ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి? అసలు మనం ఈ భూమి మీద జీవించిన ప్రతి శ్వాసలో ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరి పట్ల. ఈరోజు ఈ సొసైటీలో మనం జీవిస్తున్నామంటే మన ఒక్కళ్ళ వల్లే కాదు. మనం ఒక్క పూట చేసే భోజనం, నా సమయం లేదు తొందరగా కూర్చొని ట్రై చేస్తాను. మనం ఒక పూట చేసే భోజనం బాగా గమనించలేదు. ఇంట్లో కాదు, ఎప్పుడు మనం హోటల్స్కి వెళ్తుంటాం, రెస్టారెంట్స్కి వెళ్తుంటాం, అక్కడ లేదా పెళ్లికి వెళ్తుంటాం. మీరు గమనిస్తే అక్కడ ఒక భోజనం ఉంటుంది. ఆ భోజనంలో ఒక 15 ఐటమ్స్ పెడుతుంటాం. అంటే ఆ భోజనం తింటూ మనం చేసే కొన్ని పనులు ఉంటాయి. హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి, దాంట్లో ఏదైనా ఒక ఐటమ్ తగ్గితేను, ఒక ఐటమ్ బాగపోతేను వాళ్ళ మీద పిలిచి గొడవ పడతాం, సర్వర్లను పిలిచి గొడవ పడతాం. అక్కడ పనిచేసే కుర్రాళ్ళని ఒకసారి నేను 2 సార్లు గమనించాను, గమకం చెయ్యి చేసుకోవడం, ఏంట్రా ఇది అని. అది చూస్తే ఒకసారి అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. ఎందుకు చెప్తారా, 15 ఐటమ్స్ ఉన్నాయి, 12 ఐటమ్స్ ఉన్నాయి భోజనంలో. ఒక ఐటమ్ చెడిపోయింది, తీసి పక్కన పెట్టి దానికోసమే మనం బతుకుతున్నట్టు. అదేమంటే మనం ఏమంటే డబ్బులు ఇచ్చాంరా, వరకు పెట్టావు నువ్వు. అదే డబ్బులు ఇచ్చాంరా, డబ్బు ఉంటే. కానీ నీకు ఆ భోజనం తయారవడానికి, ఒక్క పూట భోజనం మనకు తయారవడానికి 72 మంది సుమారుగా పనిచేస్తారని మనకు తెలుసా? ఒక్క పూట భోజనం 72 మంది సుమారుగా. నీ ప్లేట్లో పడిన మొదటి ముద్దతో సహా ఎన్ని నెలల క్రితం ఒక రైతు ఎక్కడో ఏదో పండించాడు. ఒక సాంబార్ తీసుకుంటే, నీకు తినే సాంబార్ తీసుకుంటే ఎన్ని ఐటమ్స్ ఉంటే ఒకసారి చూసుకో. దాంట్లో కూరగాయలు ఉంటాయి. బంగాళదుంప ఒక రైతు పండిస్తే, టమాటా ఒక రైతు పండిస్తే, ఎక్కడో ఒక్కొక్క అతను ఇంకో రైతు పండిస్తే, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినాడు ఒకడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే భోజనం మధ్యాహ్నం లంచ్ టయానికి ప్రిపేర్ చేయడానికి తెల్లవారుజాము నుంచి పనిచేస్తున్న హోటల్ స్టాఫ్. మనం వచ్చేది మధ్యాహ్నం చక్కగా 10ంటికి లేచి రెడీ అయ్యి మనం వస్తాం. కానీ 5 గంటల కాడి నుంచి లేచి పనిచేస్తాం. మనం ఏమంటుంది సార్, ఇస్తున్నాం డబ్బులు, రైట్, డబ్బులు ఇస్తున్నాం. కానీ దాని డబ్బుతో చూస్తే దాని విలువ తెలియదు, మనిషి విధంగా చూస్తే తెలిసింది. అప్పుడు ఒక ఐటమ్ పోతే ఏం పోయింది, బట్ సారీ సార్ అంటే, ఎందుకులే మేముంది ఒకటి పోయింది, ఏమైంది లేదా అంటే వాడు ఎంత హ్యాపీ అవుతాడు, అక్కడ ఎంత హ్యాపీ అవుతాడు. కొడితే ఈసారి ఎప్పుడైనా గౌరవిస్తాడు. మనం వెళ్తే కొంతమంది ఉంటారు, ఆటో ఎక్కుతాం, ఇక అప్పుడు వాళ్ళ మూడు వేరే ఉంటుంది, చిట్టుపడేస్తూ ఉంటాం. ఆడకు రావా బాబు గారు, నీ బాబు గారు అన్నా, నేను ఇక్కడదా మాట్లాడుతున్నాం, ఏదో మాట్లాడతాం. మీకు విషయం తెలుసా, మనం దిగినాక మనకంటే ఎక్కువ అంటాడు వేరే వాళ్ళ. గౌరవంగా పలకరించి మనం గౌరవం తీసుకోవాల్సింది. మనకేదో కొంచెం ఇది ఉందని చెప్పి
ఆయన తిట్టి వాడి చేత పక్కకెళ్ళి 10 తిట్లు తిట్టించుకుంటాం, 10 శాపనార్థాలు పెట్టించుకుంటాం. ఒక పూట భోజనానికి అంతమంది పనిచేస్తారు తెలుసా. నీ భోజనం చేస్తే మనకు భోజనం చేయడానికి ఏ రైతు ఎక్కడ ఏ పాము కాటుకు చచ్చిపోయాడో, ఏ రైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్న రైతు పొలంలో పంట కూడా మార్కెట్కి వస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన కూడా అదే ఆధారం, అదే పొలంలో అది కూడా మనం తింటాం. అంటే మన గౌరవం ప్రతి ఒక్కళ్ళని మనం గౌరవించి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. అది హోటల్ బాయ్ కావచ్చు, ఆటో అతను కావచ్చు, రైతు కావచ్చు, ఇంకొక వేరే ఏ పని చేసేవాడిని కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరి మధ్య మనం బతుకుతున్నాం, వాళ్ళందరితో సహకారం మన వాళ్ళు ఇంకొకళ్ళు. అంటే ఒకళ్ళకొకళ్ళని కృతజ్ఞత చూపించుకుంటూ వెళ్ళవలసిన సమాజంలో కృతజ్ఞత అంటే కాగడ వేసి పెట్టి ఎతకాల్సిన పరిస్థితిని అతను చెప్తుంటే ఏమని అర్థం కాదు. నిజంగా అలాంటి కృతజ్ఞత ఉంటే ఎవరి పట్ల, అది ఎవరెవరి పట్ల, సమాజం పట్ల ఉండాలి. ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు పట్ల ఉండాలి. మన గురువుల పట్ల ఉండాలి, మన పొరుగువారి పట్ల ఉండాలి, గురువుల పట్ల ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఉండాలి. గురువుల పట్ల ఒకప్పుడు గురువుని చూస్తే భయపడేవాడు, ఇప్పుడు గురువు మీద ఎగబడుతున్నారు, వాళ్ళు తీసుకుని కొడతాను. ఐ లవ్ యూ టీచర్ ఒకటి తీశాడు, తీసినవాడికి లేదు, చూసేవాడికి లేదు బుద్ధి. ఈ మనం ఈ చూసి ఇవన్నీ పెంచుకుంటే మైండ్లో నువ్వు టీచర్ పట్ల కృతజ్ఞత అంటావు. ఈ రోజు కొద్దో గొప్ప నేర్చుకొని నువ్వు మాట్లాడగలుగుతూ నువ్వు సంపాదిస్తావు అంటే నీకు ఆ రోజు ఒక దెబ్బ కొట్టి గురువు పెంచాడు కాబట్టి, గురువు నీకు అన్ని నేర్పాడు కాబట్టి. ఈరోజు ఎక్కువ మంది ఆ యాటిట్యూడ్లో లేదు కనుకే నిజాయితీ లేదు, కృతజ్ఞత లేదు, ఏమీ లేదు. ఏపడడానికి ముంచి సంపాదించాలి. ఆ డబ్బు మంచిది అనుకుంటున్నారా? అది క్షేమకరమైన డబ్బు కాదు. అలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం సొసైటీలో. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రైట్. ఇక్కడ తల్లిదండ్రులు, ఇదన్నీ పక్కన పెట్టి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేనివాడు నేను సమాజం పట్ల కృతజ్ఞతగా ఉన్నా, ఇది అబద్ధం. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత. కొన్ని ఉదాసీనాలు వెళ్ళి మాట్లాడుతున్న సందర్భాలు గమనిస్తుంటే వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక తల్లిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసింది కూడా చెప్పకుండా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా అని చెప్పి ఆ అరుగు మీద కూర్చోబెట్టి ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడంట కొడుకు. ఆ తల్లి చెప్తుంది. సాయంత్రం చూసి లోన వాళ్ళు బయటకు వచ్చి అడిగారంట, ఏంటమ్మా ఇక్కడ ఉన్న పొద్దు నుంచి వస్తున్నామంటే, మా అబ్బాయి వస్తానమ్మా కూర్చున్నా అంటే, మీ పేరు ఏంటంటే పలానా. అయ్యో నిన్నే వచ్చి మీ అబ్బాయి మేము ఇక్కడ జాయిన్ చేసాము, ఫీజు కూడా కట్టాడు, ఇంకా రాడు, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్తే ఆమె ఎలా అయిపోద్ది? తల్లి ఎలా ఫీల్ అయింది? అంటే చెప్పకుండా కూడా వదిలేసి వెళ్ళిపోతే ఇలాంటి ఇన్ని కథలు వాళ్ళని మనం పలకరించినప్పుడు. ఓ చిన్న సంఘటన, ఓ తల్లితో ఇలాగే పలకరిస్తూ, ఎందుకమ్మా అలాంటి కొడుకుంటే అంత ఊడితే అంత అనవసరం పుట్టాడు నీ కడుపున అంటే వాళ్ళు ఏమంటారు విందామని అంటే, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట ఏం తెలుసా? మా అబ్బాయి మంచోడే, మా కోడలు అలాంటి వచ్చింది, మా కోడలు తట్టుకోలేడు, మా అబ్బాయి మా కోడలు దయ్యాలి. అంటే ఆ స్థితిలో కూడా నీ మీద లేదా మన మీద మాట పడని వాళ్ళే తల్లిదండ్రులు. వాళ్ళ పట్ల నీ కృతజ్ఞత లేదు. దానికి 100 చెబుతావు కారణం. దీనికి అక్కడే కృతజ్ఞత లేకపోతే నువ్వు సమాజం పట్ల కృతజ్ఞతకున్నాను, వాళ్ళ పట్ల కృతజ్ఞతకున్నాను అంటే అది చాలా అసంభవం. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం పీల్చే ప్రతి శ్వాసలో కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత గ్రేట్ఫుల్. ఐదు గ్రేట్ఫుల్ అంటే ఎల్లప్పుడు కూడా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా గ్రేట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. గర్వం వేరు, అతిశయం వేరు. గర్వం ఏమంటదంటే నేను మాత్రమే చేయగలను అంట. అతిశయం ఏమంటదంటే నేను కూడా చేయగలను. ఈ రెండింటి చాలా తేడా. నేను మాత్రమే చేయగలను, నేను కూడా చేయగలను. నేను మాత్రమే చేయగలను అంటే అర్థం ఏంటంటే మీ అందరు పరిపాలన అర్థం, లేదా మీ అందరికి చేత కాదు, నేను ఒక్కడే గొప్ప అని అర్థం. నేను కూడా చేయగలను అంటే ఓకే, మీ అందరూ చేయగలరు, మీరంతా టాలెంటెడ్ పర్సన్సే, కానీ నాకు కూడా దేవుడు ఎంతోమంది టాలెంట్ ఇచ్చాడు, నేను కూడా చేయగలను. అందుకని ఎప్పుడు కూడా మనం తగ్గించుకోకూడదు. నాకు చదువు లేదను, నేను నల్లగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, ఎవరినో చూసి మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. ఎందుకంటే 1,000,000 మందిని జయించి పుట్టాము. మనం ఏ పని చేస్తున్నా కూడా 1,000,000 మందిని జయించే పుట్టాము.
అందరూ పుట్టినట్టే పుట్టాం, అంత నిజాయితీగానే పుట్టాం, అన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చిన ఆ శక్తి దేవుడు ఇచ్చిన ఆ శక్తి సామర్థ్యాలతో పుట్టాం. కానీ గ్రేట్గా ఉండాలి, కానీ గర్వంగా ఉండకూడదు. గ్రేట్గా ఎందుకు ఉండాలంటే అలా ఉన్నప్పుడే నీ మీద నీ కాన్ఫిడెన్స్ కలిగింది. పోతే పోయింది, ఒకసారి పోతే మళ్ళీ చేయగలం, మళ్ళీ సాధించగలం. వాళ్ళు సాధించారు, వీళ్ళు సాధించారు, వీళ్ళు సాధించారు, వాళ్ళు సాధించారు, నీ మీద నీకు విరక్తి వస్తుంది. నేను కూడా చేయగలను, ఇంకో రోజు వచ్చింది, ఇంకో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, సమయం అయిపోతుంది కనుక నేను ఈ పాయింట్ మరొకసారి కొంచెం స్పీడ్గా ముగిస్తాను, ట్రై చేస్తాను. ఇక్కడ ఒక రోజు లేచి వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూస్తుంటారు, కొంచెం సిద్ధాంతాలు నమ్మేవాడు తప్పలేదు, అది కూడా చేసుకోవచ్చు. నేను చెప్పేది అంటే లేవగానే వెళ్ళి అద్దం ముందు నుంచో ఒక విజేత కనపడతాడు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కనపడతాడు. ఎవరు తెలుసా? నువ్వే. చూసి అప్పుడు గ్రేట్గా అనుకో, నీకేంట్రా శబాష్, 1 మంది జయించినాడు, నువ్వు చేయగలవు, నువ్వు అదే పడద్దు అని చెప్పుకొని నీ పనులు నువ్వు స్టార్ట్ చేయాలా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా సరే అది దేవుడు నీకు ఇచ్చింది, అంతే. యూనిక్. ఈ 700 కోట్ల మంది జనాభాలో నీలాగా ఇంకోటి ఉండడు, నీలాగా ఇంకొకటి లేడు. కాబట్టి నువ్వు గ్రేట్, అంతే. గ్రేట్గా ఫీల్ అవ్వు, దయచేసి గర్వం వద్దు కానీ గ్రేట్గా ఫీల్ అవ్వు. తర్వాత 6వది లవబుల్. ప్రేమ కలిగి జీవించడం. దీనికి నేను ఎక్కువ మాట్లాడాను, నాకు తెలుసు అవన్నీ. నేను ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ మంది, చాలా మంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సందర్భాన్ని బట్టి ఒకే మాట మాట్లాడతారు. ప్రేమించడం అంటే కనపడడం ప్రేమించడం కాదు. అసలు ప్రేమకు అర్థం తెలియాలంటే చిన్న లాజిక్ చెప్తాను. ప్రేమిస్తున్నా, నువ్వు ఎవరికెళ్ళి చెప్పేది తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నా. దాంట్లో మీనింగ్ తెలుసా? ప్రేమ ఇస్తున్నా అంటున్నావు. నువ్వు ప్రేమ లాక్కోవాలనుకుంటే నీ అంత మూర్ఖుడు లేడు. నువ్వు ప్రేమ ఇస్తున్నా అంటున్నావు. ప్రేమ ఇచ్చేవాడికి 13 రకాల క్వాలిటీస్ ఉండాలి. దానికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ప్రేమలో ఉన్నాడు ఎదుటి భయపెట్టకూడదు, ఎన్నో ఉంటాయి. అది ఇంకో సబ్జెక్ట్లో మనం మాట్లాడు. 13 రకాల క్వాలిటీస్ ఉంటాయి. అది నిజమైన ప్రేమ. కానీ నువ్వు ప్రేమ లాక్కోవాలనుకుంటున్నావు, ప్రేమ కోసం బెదిరిస్తున్నావు, ప్రేమ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు, చంపుతున్నావు, నీదట ప్రేమ అయితే దరిద్ర ప్రేమ అయితే. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఈ సృష్టి మొత్తం ప్రేమే. సృష్టించుడు ప్రేమ అంటే తెలిసింది. రేపు ఎన్విరాన్మెంట్ వెళ్ళాల్సి వచ్చిందో నాకు తెలియదు, కానీ సృష్టించుడు ప్రేమ అంటే తెలిసింది. పనికిరాంది ఇచ్చినా కూడా పనికొచ్చేది ఇస్తూ ఉంటుంది ఈ సృష్టి మనకి. ఒక చెట్టుని చూడు, నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే నీకు ఆక్సిజన్ ఇస్తుంది. ఒక్కో కోడిని చూడు, నువ్వు పనికిరాని గింజలు పడేస్తే నీకు పనికొచ్చే అనే తన బాడీని నీకు పనికొచ్చేది ఇస్తుంది. నువ్వు ఏదన్నా చూడు, పనికిరాని ఇచ్చినా కూడా పనికొచ్చేది ఎదుటి వాళ్ళకి ఇచ్చేదే ప్రేమ. అది సృష్టి మొత్తంలో కనపడుతుంది. కానీ నువ్వు మాత్రం పనికిరాని వేషాలన్నీ వేసి నన్ను ప్రేమించాలంటావు. దీని మీనింగ్ ఉంటుంది, ఇది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రేమ కలిగి ఉంటాం అంటే ఆ సృష్టిలో ఎలాంటి లక్షణం అవుతుందో ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాం. మన ఎదుటి మనిషి మనకి అపకారం చేసిన మనం వాళ్ళని ప్రేమతో క్షమించగలిగి ఉండాలి. అది ప్రేమ అంటే మనం వెళ్తుంటే ప్రేమ వెళ్తున్నట్టు ఉండాలి. వాళ్ళ ఇల్లు చూడు, వెనక ఎంతమంది జనం ఉంటారు, ఎంతమంది ఉంటారు. రైట్. తర్వాత థాట్ఫుల్ అంటే ఆలోచన. మనం రోజు మొత్తం మీద కొన్ని వేల ఆలోచనలు వస్తాయని మధ్య మన సబ్జెక్టులు కూడా ఎవరు చెప్పారు. కొన్ని వేల ఆలోచనలు. దాంట్లో మనకి పనికొచ్చేయండి, పనికిరాని ఎన్ని, మంచి ఆలోచనలండి, చెడు ఆలోచనలండి, మన గురించి ఆలోచించుకుని, మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని, ఇతరుల గురించి ఎన్ని ఆలోచించాం, ఇతరుల ఫ్యామిలీస్ గురించి ఎన్ని ఆలోచించాం, నెగిటివ్గా ఎన్ని ఆలోచించాం, పాజిటివ్గా ఎన్ని ఆలోచించాం. ఇది కనుక ఒకసారి చూసుకుంటే, ఒక రోజు కనుక నువ్వు కూర్చున్నావంటే మనం ఆలోచించిన ఆలోచనలో 10% కూడా మనకు పనికొచ్చే ఉండవు, మన గురించి ఆలోచించే ఉండవు. 90% వేరే ఉంటాయి. అందుకే చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను, మన ఆలోచనలు చాలా పవర్ఫుల్. మంచిగా ఆలోచించామా మంచిని తీసుకొని వస్తుంది, చెడుగా ఆలోచించామా చెడుని తీసుకొని వస్తుంది. నీ ఆలోచన నీ జీవితం. బాగా గుర్తుపెట్టుకోవాలి, మన ఆలోచనే మన జీవితం. మంచి ఆలోచించు, నీకు మంచి జరిగింది. చెడు ఆలోచిస్తే చెడే జరిగింది. మనం ఎదుటి వాళ్ళ గురించి చెడు ఆలోచిస్తే వాళ్ళకేం కాదు, మన ఆరోగ్యమే దెబ్బతింటుంది, మనకి జీవకణాలే దెబ్బతింటాయి. ఆ స్ట్రెస్ తట్టుకోలేరు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మంచి ఆలోచనతో
జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ నేను ఎందుకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇది ఆన్లైన్ మీటింగ్ కనుక సమయం ఎక్కువ లేదని కనుక ఇప్పటికే చాలా సమయం తీసుకుంటున్నాను కనుక తొందరగా ముగిస్తున్నాను. మరోసారి మనం లైవ్ లో కలిసినప్పుడు ఈ వెల్నెస్ ఫిజికల్ గా జరిగినప్పుడు అప్పుడు చక్కగా మనం మాట్లాడి ట్రై చేద్దాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 8వ పాయింట్, డోంట్ యూజ్ 3Cs. డోంట్ యూజ్ 3Cs. జీవితంలో ఎప్పుడు ఈ 3Cలు వాడొద్దు. నువ్వు మంచివాడు అనిపించుకోవాలంటే, నువ్వు గొప్ప స్థానానికి రావాలంటే, నీకు ఆశీర్వాదాలు రావాలంటే కంప్లైంట్ చెయ్యొద్దు ఎవరి మీద. కంప్లైంట్ చేసేవారి జీవితం ఒక రోజుకి కంప్లైంట్ గా మిగిలిపోతుంది. ఎప్పుడు కంప్లైంట్ చేసే అలవాటు చాలా మందికి. భర్త ఇంటికి వస్తే చాలు భర్త మీద కంప్లైంట్ చేయటం, కొడుకు ఇంటికి వస్తే చాలు వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, లేదా ఇటు అటు లేదా ఆఫీసుల్లో వీళ్ళ మీద కంప్లైంట్ చేయటం, వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, మనం పని చేసే చోట వీళ్ళ మీద కంప్లైంట్. ఈ కంప్లైంట్లు చేసేవాళ్ళు ఎప్పుడు కొన్ని రోజులు వాళ్ళ లైఫే కంప్లైంట్ అవుతుంట. దయచేసి పక్కన పెట్టండి అనవసరమైన కంప్లైంట్. రెండోది, ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని నిందించొద్దు. ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని నిందించొద్దు. క్రిటిసైజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. క్రిటిసైజ్ అంటే నేను ఈ మధ్య చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్. చాలాసార్లు చూస్తూ ఉంటాను, కారులో వెళ్తుంటాను. ఈలోపు ఒక పెద్ద ఆయన, ఒక 60 సంవత్సరాలు ఉంటారు, 70 ఉండొచ్చు, రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ముగ్గురు ఎక్కి బండి స్పీడ్గా వస్తూ, ఎంత స్పీడ్ అంటే ఫుల్ స్పీడ్గా వస్తూ ఆ పెద్ద ఆయన రోడ్డు దాటిపోతుంటే దూరం నుంచే పెద్ద హార్న్ గుర్తు ఆయన కంగారు పడి వెనక్కి వెళ్తే వీళ్ళలో ఒకడు అంటాడు, ఏ పెద్దనా ఇంట్లో చెప్పొచ్చావా, బతకాలం లేదా, నీకెందుక ఈ వయసులో రోడ్డు మీదకి, ఇది ఒకడు అంటున్నాడు. మిగతా ఇద్దరు నవ్వుతున్నారు పెద్దగా. అసలు వీళ్ళు చేసిందే బుద్ధి తక్కువ పని. ముగ్గురు బండి ఎక్కడం అది తప్పు, నువ్వు అక్కడే తప్పు చేసావు. రెండోది, అమితమైన స్పీడ్తో రావడం. పెద్ద ఆయన వస్తుంది, నువ్వు ఆపి గౌరవంగా ఇల్లయ్యా అని చెప్పాలా, ఈ షర్ట్ వెళ్ళేస్తావా? ఆయన వయసు అంతా మన వయసు అంత, మనకంటే 40 సంవత్సరాల పెద్ద వ్యక్తి, 35 సంవత్సరాల పెద్ద వ్యక్తి, జీవితం ఎన్నో అనుభవించినాడు. ఎందుకు ఆ స్థితిలో రోడ్డు మీద రావాల్సి వస్తుంది? మనం మళ్ళాంటి కొడుకుంటే రావాల్సి వస్తుంది. ఏది ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాంటి దయచేసి ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని తిరస్కరించొద్దు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే దేనికంటే, మరి మనం జీవితంలో ఉన్న స్థానానికి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఎంతో మంది ఆశీర్వాదాలు పొందాలి, 10 మంది మనతో పాటు ఉండాలి, మంచి మనం అనుకునే ఇన్కమ్ మీద ఉంది, మంచి డబ్బు సంపాదించాలి, గొప్ప స్థాయిలోకి రావాలంటే ఇవన్నీ ఉండాలి. ఎక్కడ ఉండాలి తెలుసు? ఇవన్నీ ఇక్కడ. నటించడం కాదు, పైకి డబ్బు ఇస్తున్నట్టుగా నటించడం కాదు, నిజంగా ఇవ్వాలి. నిజంగా ఇవ్వాలంటే ఇక్కడి నుంచి రావాలి. ప్రేమిస్తున్నట్టుగా నటించడం కాదు, నిజంగా ప్రేమించాలి. 13 క్వాలిటీస్ అది ఇక్కడి నుంచి రావాలి, మన లోన్ నుంచి రావాలి. ఇచ్చేవాడిగా ఉండాలన్నా, ప్రేమించేవాడిగా ఉన్నా, విజన్ అయినా, తర్వాత నిజాయితీగా ఉన్నట్టు నటించడం కాదు, ఇక్కడి నుంచి ఉండాలి. కృతజ్ఞతగా ఉన్నట్టు నటించడం కాదు, ఇక్కడి నుంచి ఉండాలి. అంటే ఇవన్నీ జరగాల్సింది ఎక్కడో తెలుసా? లోన వాడి దగ్గర, అంటే కనపడని వాడి దగ్గర జరగాలి. కనపడని వాడి దగ్గర ఇవన్నీ కనుక జరిగితే, ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా ఈ కనపడేవాడు గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. ప్రాబ్లం ఉంది అక్కడ, సమస్య ఉంది అక్కడ, తెగులు ఉంది అక్కడ, దానికి మందేసుకొని అవి తీసేసుకుంటే ఇక్కడ బాగుంటాం. కానీ పైకి మనం ఎన్ని రాసుకున్నా ఎన్ని చేసినా లోన బాగుండం. సక్సెస్ అనేది ఎక్కడో చోట ఎట్లా తెలుసా? నీకు ఎప్పుడైతే కొంచెం ఎదుగుతావో ఆ గర్వం అనేది వస్తుంది, జనాన్ని మర్చిపోతావు, నిజాయితీ మర్చిపోతావు, నువ్వు కృతజ్ఞత ఉంటే మర్చిపోతావు. వెంటనే ఏం చేసి నీ ఎదుగుదల అక్కడ ఆగిపోతుంది. చాలా మందిని గమనిస్తుంటారు, కొంచెం ఎదుగుతారు, అక్కడితో వాళ్ళు ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారంటే ఇవన్నీ వాళ్ళలోంచి వెళ్ళిపోతా ఉంటాయి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నువ్వు అన్లిమిటెడ్ గా ఎదగలుగు పెట్టు. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఐ మే బి రాంగ్. అంటే నాదే పొరపాటు ఏమంటే బాగా గుర్తుపెట్టుకొని, మనది ఒక్కోసారి పొరపాటు కాకపోయినా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, కొన్ని ఆఫీసులో జరిగే సంఘటనలు చెప్తాం, కొన్ని ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక సంఘటన గుర్తు చేస్తాను. ఏంటి తెలుసా? 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చాలా చక్కటి స్నేహితులు, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. అనుకోకుండా ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ రోజు ఏదో చిన్న మాట అనుకున్నారు, కిందకి వెళ్తారు,
ఒకే చోట ఉండేవాళ్ళే వెళ్తూ ఉంటారు అన్నట్టు టీ తాగుతూ మాట్లాడుకుంటారు, గొడవ పడతారు, నీ పార్టీ ఏదో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో గొడవ పడతారు, వరా వరా అని వెళ్ళిపోతారు. చాలా మంది నోట్లోంచి నేను వింటూ ఉంటాను, ఏమని తెలుసా, వాడిని పలకరించి 10 సంవత్సరాలు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఏదో చిన్న ఇష్యూ కాడ ఇది అనుకోండి. అసలు అక్కడ గమనించాల్సిందంటే ఎవరో ఇష్యూ, ఎవరిదో గొడవ, ఎవరిదో దానికోసం ఇద్దరు ప్రాణ స్నేహితులు గొడవ పెడితే 5 సంవత్సరాలు మనం కోల్పోతున్నామంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనకు అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడిని మనం కోల్పోతున్నాం. మనకి ఆపదలో ఉండే తోడుగా ఉండే స్నేహితుడిని కోల్పోతున్నాం, బంధువులను కోల్పోతున్నాం, మన తోటి వారిని కోల్పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మన పొరుగు వారిని కోల్పోతున్నాం ప్రెస్టేజ్ దిగిపోతే. దాని బదులు ఒకవేళ మాట అది వచ్చింది తప్పలేదు, వస్తాయి మనిషి అన్నాక, ఇద్దరు వెళ్ళిపోయారు కోపంగా, ఎవరో ఒకళ్ళు ఒక మనిషి మొదటగా ఫోన్ తీసి, అరే ఇందాక మనం ఏదో అనుకున్నాం టీ సెంటర్ దగ్గర, దయచేసి మనసులో ఏం పెట్టుకోవాలి, తప్పు నాదేలే అంటే, నాదే పొరపాట్లు అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, అరే నీ తప్పేంట్రా, నాది కూడా తప్పు ఉంది ప్లీజ్, నువ్వు నాది కూడా తప్పు, అయిపోయింది సమస్య, సింపుల్. నా తప్పు లేదు, ఇది నాకు కూడా తప్పు అంతే. మళ్ళీ పొద్దున్న ఇద్దరు కలిసి ఒకే బండి మీద ఆఫీస్కి వచ్చేస్తారు, సింపుల్. దీనికోసం 5 సంవత్సరాలు మాట్లాడుకోలేదు, 6 సంవత్సరాలు మాట్లాడుకోలేదు, వాళ్ళ గడప దొక్కలేదు. ఇలాంటి మాటలు ఏంటంటే ఎంత బాధేస్తుంది. నువ్వేం కోల్పోతున్నావు అర్థమవుతుందా, ఎంత విలువైన వ్యక్తులను కోల్పోతున్నా అర్థమవుతుందా. ఈరోజు భార్యాభర్తల సంబంధాలు కూడా అదే. ఈ కోర్టుల్లో వాళ్ళందరిని అడిగేటప్పుడు ఏందో తెలుసా, వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసా, ఇద్దరు నాదే కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్, నా మాట వాడు వింటల్లా, నా మాట ఆవిడ వింటల్లా, నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని కొన్ని కుటుంబాలు పెళ్ళైన సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోతారు. నేను చెప్పిందే కరెక్ట్, బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్ అనుకునేవాడు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్ని, అతి ముఖ్యమైనటువంటి స్నేహితుల్ని కోల్పోతాం. మన చుట్టూ ఎవరున్నారు, వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మన తప్పు లేకపోయినా కూడా నాదే పొరపాటు ఏమో సరే కానీ నాదే పొరపాటు అని క్షమించండి అనగలిగితే, నాదే పొరపాటు ఏమో అనుకోగలిగే వ్యక్తి జీవితంలో ఏ ఒక్కరిని కోల్పోడు, అందరూ తనతోనే ఉంటారు. ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాడు. నాదే పొరపాటు కాకపోయినా, తప్పు కాకపోయినా నాదే పొరపాటేమో అనే వ్యక్తి అందరినీ తనతో ఉంచుకుంటాడు, ఎవ్వరి జీవితంలో కోల్పోడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, బీ బెటర్ దాన్ యువర్ బెస్ట్. బీ బెటర్ దాన్ యువర్ బెస్ట్. దయచేసి రోజుకి ఎంతో కొంత ఎదగడానికి ప్రయత్నించండి. ఆలోచనలో, మాటలు, ప్రవర్తనలో, ప్రతిదానిలో ఎదగడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు నేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. 10 నిమిషాలు లేట్ చెప్తే, 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్తే బోరు కొడుతుందని ఫీల్ అవుతారు. ఓకే, సమయం ఉంటుంది, అది తెలిసిన విషయమే. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం అప్పుడు ఇంకొక 10 నిమిషాలు మనం ఎక్స్ట్రా కూర్చుంటే పోయేదేం లేదు. నేర్చుకోవడానికి సహనం ఉంచండి, ఎవరు చెప్పినా వినటానికి. అంటే సమయం లేనప్పుడు అంతా మొత్తం దానికి కేటాయించుకొని కాదు, మనకి విలువైన పనికొచ్చే విషయం అయితే అది వినటంలో తప్పలేదు. రైట్, గుర్తుపెట్టుకోండి. EARN, ఎర్న్లో ఎర్న్ అంటే సంపాదించడం. ఏదైనా సంపాదించు, మంచి పేరు సంపాదించు, మనం అనుకున్నట్టు ఆశీర్వాదం సంపాదించు, డబ్బు సంపాదించు, ఆస్తులు సంపాదించు, ఏది సంపాదించాలన్నా EARN దానికి ముందు ఎల్బెట్, లెర్న్. అంటే లెర్న్లో ఎర్న్ ఉంది. చాలా మంది అంటారు కదా, లెర్న్లో ఎర్న్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లెర్న్లో ఎర్న్ ఉంటుంది. రైట్, అది 10 పాయింట్స్ చెప్పాను నేను, 10 పాయింట్స్ మళ్ళీ నేను రిపీట్ చేయలేదు, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ఒక 5-6 నిమిషాలు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. ఈ 10 పాయింట్స్ని ఫస్ట్ మీరు నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇవన్నీ చెయ్యాల్సింది ఎక్కడంటే ఇన్నర్గా, కనపడని చోట నిజాయితీగా చేస్తే కనపడే చోట ఖచ్చితంగా 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల్లో అద్భుతమైన మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ సక్సెస్ ప్రొడ్యూసర్స్ అవుటర్ సక్సెస్. ఇన్నర్ సక్సెస్ ప్రొడ్యూసర్స్ అవుటర్ సక్సెస్. మనల్ని అంతరంగాన్ని మనం ఎప్పుడైతే జయించగలుగుతామో బాహ్య ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్పేదే కాదు, అందరు చెప్పేది. ఈ
ధనవంతులు శ్రీమంతులు అనుకున్న 3-4% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం డబ్బాలు కొట్టుకోరు, దండలు వేపించుకోరు, దశకాలు ఇవన్నీ చేయరు. వాళ్ళు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనక అది డబ్బు కూడా వస్తూ ఉంటుంది, మంచి పేరు వస్తూ ఉంటుంది, వాళ్ళతో జనాలు ఉంటారు, వాళ్ళు చాలా మంది పోషిస్తూ ఉంటారు, కొన్ని వేల ఫ్యామిలీని పోషిస్తూ ఉంటారు. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడికి వచ్చి అది చేసి చెప్పరు. గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కుంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే అవయవాలు పనిచేయని వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన జీవితానికి వచ్చారు. కానీ మనం ఈ నెగిటివ్ నుంచి బయటికి రాకపోతే డబ్బు చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి వచ్చింది. అది కూడా అనారోగ్యకరమైన డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాం. క్షేమకరమైన డబ్బు మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, క్షేమకరంగా ఉండాలంటే క్షేమకరంగా మనం సంపాదించేవారుగా ఉండాలి. అది కూడా డబ్బు మాత్రమే సంపాదించేవారు కాదు, అన్ని కూడా మిగతా 7 కోణాల్లో కూడా మనం డెవలప్ అయ్యేవారు ఉండాలి. అవన్నీ కూడా సంపాదించేవారుగా మనం ఉండాలి. ఇవన్నీ ఇన్నర్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒకటి, ఇవన్నీ ఇన్నర్ సక్సెస్ అయితే అవుటర్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అవుటర్ సక్సెస్ ఎప్పుడైతే వస్తుందో అంటే మంచి పేరు సంపాదించినప్పుడు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అంటారు. అలాగే డబ్బు కూడా వచ్చినప్పుడు ఇవన్నీ మనం సాధిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అద్భుతమైన మార్పు అంతా వస్తుంది. మనం చేసే పనిలో ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. ఏదైనా చేసుకో, నువ్వు ఏ పని చేసినా ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. 6 months to 1 year ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది, నీ ఇన్కమ్ లో మార్పు వస్తుంది, అన్ని ఇన్కమ్స్ లో మార్పు వస్తుంది. అదే సమయం డబ్బులు సంపాదించే దాంట్లో కూడా నీకు మార్పు వస్తుంది. నువ్వు సంపాదించడం స్టార్ట్ చేస్తావు ఎక్కువగా. ఎప్పుడైతే నువ్వు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తావో దాన్ని నిలుపుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం. దాన్ని మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ప్రపంచంలో రకరకాల మనీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా చాలా సులువుగా, చాలా సింపుల్ గా అర్థమయ్యేది 90% మందికి ఉపయోగపడిన మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇప్పుడు నేను చెప్తాను. అంటే డబ్బు వచ్చింది, సపోజ్ ఇప్పుడు 10,000 వచ్చేది, రేపు 20,000 వచ్చింది. 10,000 సంపాదించేవాడు ఒకసారి నీకు 15,000 20,000 వచ్చేసరికి ఆటోమేటిక్ గా దాన్ని కంట్రోల్ చేయలేకపోతే, దాన్ని మేనేజ్ చేయలేకపోతే డబ్బు మనల్ని మేనేజ్ చేస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ మనీ మేనేజ్ సిస్టమ్ లో ఒక 5-6 నిమిషాలు చెప్తే క్లోజ్ చేస్తాను. చూడండి, మనం ఎంతైతే మనీ అని ఇన్కమ్ వస్తుందో, డబ్బు వస్తుందో, దాన్ని 6 అకౌంట్స్ చేయండి. 10,000 రానివ్వండి, ₹1,00,000 రానివ్వండి, 50,000 రానివ్వండి, 6 అకౌంట్స్ చేయండి. 6 అకౌంట్స్ చేసి ఏ అకౌంట్ లోంచి దేనికి ఖర్చు పెట్టాలి, ఏ అకౌంట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే, ఇలా మీరు 5 సంవత్సరాలు చేసి చూడండి. 5 సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు గొప్ప స్థితిలో ఉండటం ప్రారంభిస్తారు. ఇది నమ్మి చెయ్యండి. ఒకటి, మొదట చెప్పిన 10 పాయింట్లు చేయడానికి 100% చేయడానికి ప్రయత్నించండి. కనీసం ప్రయత్నించండి, కొన్ని రోజులకు చేయగలుగుతాం. అదే సమయంలో మనలో ఇన్కమ్ కూడా ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఈ రోజు నుంచి అయినా సరే ఈ మనీ మేనేజ్ సిస్టమ్ ని పవర్ఫుల్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, దీన్ని చేయడానికి ప్రయత్నించండి. అనేక మంది చేసిన వాళ్ళు, పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు, అలాగే గత 15 సంవత్సరానికి మనం చెప్తున్న మాటలకి వెలువిచ్చి పాటించిన వాళ్ళు కూడా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి. దాన్ని మొట్టమొదటి అకౌంట్ FFA, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్, FFA. ఈ అకౌంట్ లో మనకు వచ్చే దాంట్లో నుంచి 10% వేయాలి. 10% అంటే 10% అంటే సపోజ్ మనకు 10,000 వస్తే దీంట్లో ₹1,000 వేయాలి నెలలో. ఓకే అండి. ఈ అకౌంట్ 5 years అంటే ఇప్పుడు అన్నాం కదా, 5 years మార్పు వస్తుంది. ఆ 5 years లో దీంట్లో ఎంతన్నా రానివ్వండి, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా దీంట్లో రూపాయి కూడా వాడకూడదు, దీంట్లో రూపాయి కూడా తీయకూడదు. ఎందుకంటే 5 years తర్వాత, ఈ 5 years నువ్వు పనిచేసిన విధంగా నెక్స్ట్ 5 years చేయలేవు. ఈ 5 years తర్వాత ఇదేం చేస్తుందంటే నీ కోసం పని చేయటం ప్రారంభిస్తుంది. అప్పుడు నువ్వు పనిచేస్తూ ఉంటావు, సంతోషం పనిచేస్తూ ఉంటావు, కానీ ఈ డబ్బు మరలా నీ కోసం పనిచేస్తూ ఉంటది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఆ సబ్జెక్ట్ లో మాట్లాడదాం. అది వీలుంటే బహుశా నెక్స్ట్ టైం మాకు ఈ సబ్జెక్ట్ కులకర్ణి గారు చెప్తారు నెక్స్ట్ టైం. అప్పుడు ఇంకా డెప్త్ గా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ లో 10% వేయాలి. మనకు వచ్చిన దాంట్లో నుంచి 5 years దీంట్లోంచి రూపాయి కదిలించకూడదు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా. రెండో అకౌంట్ LTSS అంటారు. LTSS, లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఫ్రమ్ స్పెండింగ్. లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఫ్రమ్ స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడానికే ఎక్కువ రోజులు దాచిపెట్టి ఖర్చు పెడతారు. అంటే ఒక సంవత్సరం, ఒక 6 నెలలు చేస్తాం. దీంట్లో కూడా 10% వేస్తాం.
దీంట్లో కూడా మనం వచ్చే ఇన్కమ్ లో నుంచి 10%, ఈ 10% కూడా ఖర్చు పెట్టుకుంటాం. ఇలాగ 5 సంవత్సరాలు ఉంచాం, ఒక 6 నెలలకో 3 నెలలకో ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటాం. ఈ అకౌంట్ లో నుంచి ఈ డబ్బులు దేనికోసం వాడాలంటే మన ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, అంటే ఒక 2 వీలర్ కావచ్చు, ఒక దివాన్ కార్డు కావచ్చు, లేదంటే ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ కావచ్చు, ఏదో ఒకటి మనం వస్తువులు కొనుక్కోవడానికి మాత్రము ఈ అకౌంట్ లో డబ్బులు వాడాలి. సపోజ్ మనకి చిన్న పొరపాటు ఏంటంటే, సపోజ్ మనం కొనాలనుకున్న వస్తువు ఒక పండగకు కొనాలనుకుంటాం, కొంతమంది పిల్లలకి ప్రామిస్ చేస్తాం, భార్యకి ప్రామిస్ చేస్తాం, లేదా మనం అనుకుంటాం ఒక పండగకు వస్తువు కొనాలనుకున్నప్పుడు అది సుమారుగా ఒక 20,000 అవుతుంది అనుకుంటాం. దీంట్లో 18,000 ఉంటాయి, ఈ అకౌంట్ లో 18,000 ఉంటాయి. ఈ అకౌంట్ లో 18,000 అంటే మనం ఏం చేస్తామంటే, ఈ అకౌంట్ లో 18,000తో పాటు ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఇక్కడ 18 ఉంటే ఇక్కడ కూడా 18 ఉంటాయి. దీంట్లో నుంచి 2,000 తీసి మరి రేపు పండగ కదా, వస్తువు కొనాలి కదా అని చెప్పి నెక్స్ట్ మంత్ దీంట్లో వేద్దాం, నెక్స్ట్ మంత్ దీంట్లో వేసి 2 కలిపి దీంట్లో వేద్దాం అని చెప్పి దీంట్లో 2,000 తీసుకొని 20,000 పెట్టి రేపు వస్తువు కొనేస్తాం. మంచిదే. నువ్వు ఫెయిల్, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయావు. ఎందుకు చెప్పమంటారా? సిస్టమ్ తప్పావు. ఎందుకు సిస్టమ్ తప్పావు అంటే, నువ్వు అనుకున్న 5 సంవత్సరాల వరకు చేయకుండా నువ్వు 3 నెలల్లోనో 4 నెలల్లోనో 6 నెలల్లోనో 7 నెలల్లో నువ్వు సిస్టమ్ తప్పావంటే, నువ్వు ఒకసారి చేసింది ఇప్పుడు 2,000 తీసావు, రేపు 10,000 అవసరం కూడా తీస్తావు. దాంట్లోంచి సంవత్సరం తర్వాత నీకు ఈ అకౌంట్లు ఏమి ఉండవు, మళ్ళీ ఒకే అకౌంట్ ఉంటుంది. ఎందుకంటే నీకు తప్పడం అలవాటు అయిపోయింది. దయచేసి ఈ పండగ కొనుక్కోవచ్చు, నెక్స్ట్ పండగ కొనుక్కోవచ్చు వస్తువు, ఏం కాదు. ఎన్నాళ్ళు ఆ వస్తువు లేకుండా మనం ఉన్నాం. ఇంకొక 4 రోజులు ఉంటే ఇంకో పండుగ వస్తుంది, నెలకు పండుగ ఉంది మనకి. ఆ పండుగలో కొనుక్కుందాం నెక్స్ట్ వచ్చే డబ్బులతో. కానీ దయచేసి సిస్టమ్ మాత్రం దయచేసి తప్పొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక గొప్ప స్థాయికి రావాలనుకుంటే, నీకు ఆరోగ్యకరమైనటువంటి ఇన్కమ్ రావాలనుకుంటే, ఏదో నేను ఆడి దోచుకుంటూ వీటి దోచుకుంటా అంటే ఇవన్నీ అవసరం లేదు. రైట్. మూడోది నెససరీ అకౌంట్, నిత్యావసరాలు అంటారు, నెససరీ అకౌంట్. దీంట్లో మనకు వచ్చే దాంట్లో 55% ఈ అకౌంట్ లో వేయాలి. అంటే సపోజ్ మనకు 10,000 వస్తే దీంట్లో 5,500 అయ్యాలి. 55% నిత్యావసరాలు తెలుసు కదా, మనం బ్రతకడానికి తినడానికి వాడుకునేవి కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇంక ఏదైనా సరే నిత్యావసరాలు. ఈ నిత్యావసరాలన్నీ కూడా ఈ 55%తో సరిపోవాలి. చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది, ఏంటి తెలుసా? 100%తోనే సరిపోవట్లేదు, మళ్ళా నెలాఖరికి అప్పు చేయాల్సి వస్తుంది. మీరు 55%తో సరిపెట్టుకోమంటే ఎలా సరిపెట్టుకోవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది. నేనేమంటున్నాను తెలుసా? సరిపెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్ కోసం, నువ్వు ఒక స్థానంలో ఉండడానికి కోసం నువ్వు సరిపెట్టుకోవాలి. ఒకటి, ఖర్చు తగ్గించుకో లేదా ఆదాయం పెంచుకో. ఖర్చు తగ్గించుకో లేదా ఆదాయం పెంచుకో. ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా. టీచర్ అయితే ట్యూషన్ చెప్పు, ఏదైనా పని ఉంటే ఇంకో గంట ఎక్స్ట్రా పని చేయి. రోజు 8 గంటలు చేసేవాడు 9 గంటలది, 10 గంటలది. అంతేగాని సిస్టమ్ మాత్రం తప్పదు. ఎందుకో తెలుసా? నీకు ఇది విని నువ్వు ఆచరించాలన్నప్పుడు 5 years తర్వాత నీ లైఫ్ చేంజ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది పాటించు. నేను స్టూడెంట్స్, కాబోయే ఎంప్లాయీస్, కాబోయే జాబ్ హోల్డర్స్ వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా రేపు కాబోయే నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి ఏదో దాంట్లో పెడతారు. మీరు ఫస్ట్ నుంచే ఇలాంటి సిస్టమేటిక్ లైఫ్ అలవాటైతే అద్భుతమైన జీవితం మీ ముంగిట్లో ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, అది ఇన్నర్ గా ఉండాలి, అవుటర్ గా కూడా ఉండాలి. 4వ అకౌంట్ తీసుకుంటే ఇక్కడ గమనించండి, ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను, గివ్ అకౌంట్. ఇచ్చేవాడు ఖచ్చితంగా మనకి ఎంత వచ్చినా 10% ఈ అకౌంట్ లో ఉండాలి. ఎవరో ఒకళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇచ్చేవారిగా ఉండాలి. అవసరంలో ఉన్న వాళ్ళకి, ఎవరు పెడితే వాళ్ళకి కాదు, అవసరంలో ఉన్న వాళ్ళకి. అది మళ్ళీ మా కులం వాళ్ళకి ఇస్తాం, మా మతం వాళ్ళకి ఇస్తాం, ఇలాంటి ఆలోచనలు వద్దు. ఎవరు అవసరం ఉన్నా మనిషి అనే వాళ్ళ అవసరంలో ఉంటే, ఎందుకో తెలుసా? ఆ అవసరంలో ఉన్న వ్యక్తి కూడా ఒకవేళ చేయి చాపుతున్నాడేమో కానీ 1,000,000 మందిని జయించుకుంటున్నాడే, అది మాత్రం గుర్తుపెడు. అతను 1,000,000 మందిని జయించుకుంటున్నాడే. పరిస్థితులు అట్లా అయ్యాడు. పరిస్థితుల వల్ల సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎదుగుతాడు. సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు. అవసరం ఉన్న వాడికి ఇవ్వటం. అందుకంటే దేవుడు అంట, చాలా మంది అంటారు ఇలాంటి వాళ్ళు ఉండకూడదని. ఒకటి అంటే కరెక్ట్ గా నాకు తెలియదు కానీ, దేవుడు అంట మన ఇన్నర్ స్థితిని గమనించడానికి, మన యాటిట్యూడ్ ని గమనించడానికి, మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేరుస్తున్నామో లేదో చూడటానికి కొంతమంది అభాగ్యుల్ని భూమి మీద పుట్టిస్తాడంట. ఎందుకో తెలుసా? వాళ్ళకి 1000కో
10,000కు ఒకరిని పుట్టిస్తే వీళ్ళంతా సక్రమంగా బాధ్యత నెరవేరుతున్నారు లేదా అక్కడ తెలిసిపోద్దని. అప్పుడు ఆ బాధ్యత ఉంటేనే కదా మన మనస్తత్వం తెలిసేది. అది అంతలాగా అంత పచ్చగా ఉంటే మన మనస్తత్వం తెలియదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ అకౌంట్, దీంట్లో 5% ఖచ్చితంగా ఉండాలి. ఎడ్యుకేషన్ అకౌంట్ అనగా చాలా మంది పిల్లలు చదువుకు అనుకుంటారు. నేను ఆల్రెడీ పిల్లల చదువు నెసరీ అకౌంట్ చెప్పాను. ఇది దేనికోసం అంటే మనం నేర్చుకోవడానికి, మనం చదవడానికి. ఇందాక చెప్పాను, లెర్న్ లో ఎర్న్ ఉంది. మనం నేర్చుకోవడానికి, మనం చదవడానికి. అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్న రాసిన బుక్స్ ఉన్నాయి, మన జీవితానికి ఎంతో పనికి వచ్చే బుక్స్ ఉన్నాయి, ఎన్నో సిడీస్ ఉన్నాయి, ఎన్నో దొరుకుతున్నాయి. అవన్నీ ఆ బుక్స్ కొని, అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విజయం సాధించిన వాడి దగ్గర ఎప్పుడు కూడా, సాధించబోయేవాడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక మంచి బుక్ ఉంటుందంట. ఎందుకంటే చైనాలో ఒక సామెత ఉంది, ఎంత మంచి బుక్ తీసి చదివిన ప్రతిసారి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలాంటి కొన్ని బుక్స్ కొనుక్కోవడానికి, ప్రముఖ వ్యక్తుల బుక్స్ కొనుక్కోవడానికి మనకు వచ్చే దాంట్లో 5% ఖచ్చితంగా కేటాయించాలి. ఎందుకంటే మన జీవితం అభివృద్ధి పడటానికి, మన మనస్సు అభివృద్ధి పడటానికి, మన యాటిట్యూడ్ అంటే మనస్తత్వం అభివృద్ధి పడటానికి, మన మంచితనం అభివృద్ధి పడటానికి, ఇవన్నిటి కూడా దీన్ని ఉపయోగించాలి. అలాంటి బుక్స్ కొనుక్కొని అలాంటి మాటలు వినటం ద్వారా. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అకౌంట్, దీంట్లో 10% ఫన్ అకౌంట్. అంటే గుర్తుపెట్టుకోండి, పని చేయాలి, కష్టపడాలి, మంచి స్థితిలోకి రావాలి, అన్ని చేయాలి, కానీ అప్పుడప్పుడు ఫన్ కూడా కావాలి. ఎవరికి? కష్టించిన శరీరానికి అప్పుడప్పుడు సేద కూడా కత్తదని. అది బ్రెయిన్కి కావచ్చు, మనసుకు కావచ్చు. అయితే ఫన్ అకౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎంజాయ్మెంట్ అంటాం. ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్మెంట్ చేయడం కాదు. చెట్ల కింద, షెడ్ల కింద, మామిడి తోటలో, బైపాస్ రోడ్లు ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. అది కూడా ఎంజాయ్మెంటే, అది కూడా ఎనర్జీ వస్తుంది. అది చేయని నేను చెప్పట్లా, అది మీ ఇష్టం, అది నెసరీ అకౌంట్ లో చేసుకోండి. కానీ ఈ ఫన్ అకౌంట్, ఈ ఫన్ కి కేటాయించే 10%, దీనికి ఒక కండిషన్ కూడా ఉంది. ఏంటి తెలుసా? ఏ నెల డబ్బులు ఆ నెలలో ఖర్చు పెట్టారు. ఈ నెలలో సపోజ్ దీంట్లో 5,000 ఖర్చు పెట్టారు. నెలకు ఒక్క రోజు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఈ ఫ్యామిలీ అంతా నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళొచ్చినా, ఎక్కడెక్కడ ఏ పని చేసి వచ్చినా ఏదో ఒక ఆశతో ఇంట్లో ఉంటారు. వాళ్ళందరి కొరకు ఒక్కరోజు కేటాయించి, వాళ్ళందరిని ఆ రోజు బయటికి తీసుకెళ్ళి, వాళ్ళందరితో ఆ రోజు గడుపు. అక్కడికి కూడా వెళ్ళి నువ్వు ఫోన్ తీసుకొని మీరందరూ లోనికి వెళ్ళండి, నువ్వు ఫోన్ తీసుకొని తిరుగుతూ ఉంటే ఉపయోగం లేదు. కానీ దాన్ని పక్కన పెట్టి ఆ ఒక్కరోజు వాళ్ళకి టైం కేటాయించి, ఆ ఒక్కరోజు వాళ్ళలో కనపడి ఆ సంతోషాన్ని నువ్వు గమనించు. ఖచ్చితంగా దీనికోసం నేను ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి, నా యాటిట్యూడ్ మార్చుకోవాలి, నా మనస్తత్వం నీకు ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ సాధించాలి మనస్తత్వం వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఫన్ను అనుభవించిన వాడికి తెలిసింది. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చొని, ఏ చెట్ల కింద, ఏ పొట్ల కింద కూర్చొని నేను ఎంజాయ్మెంట్ అంటారు కదా, సాయంత్రం అంటూ ఉంటారు, రోజు సాయంత్రం మరి పార్టీ చేసుకుందామా, అది ఎంజాయ్ చేస్తామా, ఏదో అనుకుంటారు. చేసుకోండి, అవన్నీ చేసుకోండి. కానీ నెలకొక్కడు మాత్రం ఈ అకౌంట్ డబ్బులతో మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఈ అకౌంట్ డబ్బులు కేవలం మీ ఫ్యామిలీకి మాత్రమే, వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి, వాళ్ళతో మీరు కలిసి సంతోషించడానికి నెలకొకసారి కేటాయించండి. మీకు మరలా తర్వాత నెల రోజులు పనిచేయడానికి ఆ ఒక్కరోజు చాలు, శక్తి సామర్థ్యాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 6 అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఇన్నర్ గా అక్కడ సక్సెస్ అయ్యి, అవుటర్ గా ఇలాగ ఒక 5 years కనుక మెయింటైన్ చేస్తే, మీరు ఇప్పుడు జాబ్ రాబోయే వాళ్ళు చేయండి, జాబ్ వచ్చిన వాళ్ళు చేయండి, ఆల్రెడీ రిటైర్ అవ్వబోతున్న వాళ్ళైనా సరే, ఇవి కనుక చేస్తే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా 5 years లో ఒక అద్భుతమైన జీవితం మీ ముందు ఉంటుంది. అంతేగాని ఎంతసేపు డబ్బు 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 ఆలోచన చేస్తే, డబ్బు మనిషిని తన చుట్టూ పిచ్చోళ్లాగా తిప్పుకుంటుంది. డబ్బు కావాలి, కానీ డబ్బుతో పాటు ఇంకొక 7 విషయాలు ఖచ్చితంగా కావాలి. ఆ 7 విషయాలు మనం ఇప్పుడు 8 types ఆఫ్ వెల్నెస్ లో మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా. నీకు ఇది కూడా, దీని ఒక్కదానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ 7 విషయాలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి కరెక్ట్ గా. అందుకే మీకు బ్రోచర్లో ఉంటాయి 12.5%, 12.5%. ప్రతిదానికి సమానమైన విలువ ఇవ్వండి. సమానమైన విలువ ఇవ్వాలంటే మీరు లోన ఇది మారాలి, ఇన్నర్ సక్సెస్ అవ్వాలి. ఇన్నర్ సక్సెస్ అయితేనే మీరు సమానమైన విలువ ఈ 8కి ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే ఆ 8కి విలువ ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్ గా ఆరోగ్యకరమైన, క్షేమకరమైనటువంటి, ఏ ఇబ్బందులు లేనటువంటి, ఎటువంటి చెడ్డ పేరు తేనటువంటి
డబ్బు మీ దగ్గర కావాల్సినంత ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనందరం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు సాగరిస్తుంది. మీ అందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ, కోఆర్డినేటర్స్ అందరికీ, మరి ముఖ్యంగా లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూడ్ చెప్తున్న గెస్టులందరికీ, 8 టైప్స్ ఆఫ్ వెల్నెస్ గురించి మాట్లాడుతున్న ప్రతి విలువైనటువంటి మాట ప్రతి గెస్ట్కి, ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ, చీఫ్ గెస్ట్గా చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచేత గారికి, మీడియా వారికి, ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న పత్రికల వారి అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ రావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క కుటుంబం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.